ఎస్. సో నేను స్టార్ట్ చేస్తాను సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఏమంటే ఒక పర్మిషన్ నాకు కావాలి. నాది తెలుగు కొంచెం కొంచెం మిడిల్లో మిస్టేక్స్ అయిపోతుంది. సో మిడిల్లో ఏమన్నా వాడు వీడు అని వచ్చేస్తే నాకు క్షమించండి. స్టార్టింగ్లోనే నేను సారీ అడుగుతున్నాను మీకు, ఎందుకంటే మనము హిందీ మళ్ళీ కన్నడలో ఎవ్రీడే మీటింగ్ చేస్తాం కాబట్టి తెలుగు చాలా కొంచెం చేస్తాము. సో అందుకే కొంచెం టంగ్ ట్విస్ట్ అయ్యేది కష్టం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ షబ్బీర్ అని. నేను హంపి మీకు తెలుసుంటుంది. హంపి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ మా ఊరు కమలాపూర్ అని. సో కమలాపూర్ లో నేను పుట్టాను. నాది ఎడ్యుకేషన్ హొస్పేట్లో అయింది. కమలాపూర్ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ హొస్పేట్లో నాది ఎడ్యుకేషన్ అయింది. సో ఒక మిడ్లండ్ అబోవ్ కాదు, మిడ్లండ్ బిలో ఫ్యామిలీ నుంచి నేనున్నాను. చాలా కష్టం నుంచి మా పేరెంట్స్ మాకి ఎడ్యుకేషన్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచే అట్ ది ఏజ్ ఆఫ్ 14 నేను 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ ఉన్నప్పుడే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు మనము ఇలా తిన్నామా పడుకున్నామా తెల్లరిందా లైఫ్ని ఇది చేయాలి. సో మనం కూడా ఏమైనా పెద్ద లెవెల్లో పోవాలంటే మనం కూడా ఏమైనా చెయ్యాలి. ఏం చేస్తే బెటర్ నాకు 8th స్టాండర్డ్లోనే ఒక డ్రీమ్ వచ్చింది. ఏమంటే అట్ ది ఏజ్ ఆఫ్ 24-25 యంగ్ ఏజ్లోనే నేను కరోడుపతి అవ్వాలి. ఏం చేస్తానో తెలియదు, బట్ యంగ్ ఏజ్లో కరోడ్పతి అవ్వాలి. ఈ మా నాన్న చేస్తుండే కష్టం, మా ఇంట్లో ఉండే కష్టం, ఇది దూరం చేయాలి. ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని అప్పటి నుంచే నాకు పెద్ద డ్రీమ్. మాది జాయింట్ ఫ్యామిలీలో టోటల్ 21-22 మెంబర్స్ ఒక్క ఇల్లులో ఉండేవాళ్ళు మనం. సో మా అమ్మ, మా మదర్ అనంతపూర్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, ఉరవకొండ అని, రైట్, అనంతపూర్ డిస్టిక్లో. అది మా అమ్మమ్మ ఊరు. సో మనం కమలాపూర్లో ఉంటాము, నియర్ అబౌట్ 150 కిలోమీటర్స్ దూరం. సో ఇయర్లీ వన్స్ మా అమ్మ మనము అనంతపూర్ ఉరవకొండ వెళ్ళేవాళ్ళు. సో 3 months 4 months అయినాక మా ఇంట్లో ఒక ల్యాండ్ లైన్ ఉండే. మా చిన్న ఆయన ఆ ల్యాండ్ లైన్ని వేసుండ్రి మొబైల్లో. ఈ ఇంట్లో 3 months 4 months వన్స్ మా అమ్మకి మాట్లాడేకి ఫోన్ చేస్తే మా పెద్దనాయన మా చిన్న ఆయన ఫోన్ రిసీవ్ చేసి ఇది రాంగ్ నంబర్ అని పెట్టేసేది. ఎందుకు ఇవ్వాలి మాట్లాడేకి? ఎందుకంటే మా నాన్న అంత సంపాదన అప్పుడు చేస్తూ ఉండలేదు హోల్ ఫ్యామిలీలో. సో అందుకే మా ఫ్యామిలీకి, మా మదర్కి, మా ఫాదర్కి, మాకి రెస్పెక్ట్ ఉండలేదు. ఒక లీస్ట్గా మీన్స్ మనం కూడా ఫ్యామిలీ మెంబర్ అయితే కూడా మనకి పని చేసేవాళ్ళు అన్నట్లు ఇంట్లో పని చేసేవాళ్ళు అలాగా చూసేవాళ్ళు. ఇదన్నీ చిన్నప్పటి నుంచి నేను చూసాను. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది అంతే. ఇలాంటి చాలా చూశాను. సో చూస్తే అదన్నీ మా అమ్మ నైట్ ఏడ్చేది మా నాన్న దగ్గర. 3 months వన్స్ 4 months వన్స్ మా అమ్మకి నేను మాట్లాడకూడదా, ఏం పోతుంది, మా అమ్మని ఫోన్ చేసింది కదా అన్న మా నాన్నతో కొట్లాట. ఇవన్నీ చూసి నాకు కూడా చిన్నప్పటి నుంచే మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో వచ్చింది ఒకటి, ఏమంటే పెద్ద నేను ఎప్పుడు దాని డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, నేను ఒక పెద్ద లెవెల్లో నేను మారాలి, ఒక కరోడ్పతి అవ్వాలి ఓవరాల్. సో నాకు తెలియదు జాబ్ చేస్తే కరోడ్పతి అవుతామా, బిజినెస్ చేస్తే కరోడ్పతి అవుతామా, ఏం చేస్తే కరోడ్పతి అవుతాము, ఏ ప్లాట్ఫామ్లో పోతే కరోడ్పతి అవుతామో వీ డోంట్ నో దట్. 8th కంప్లీట్ అయింది, 10th కంప్లీట్ అయింది, 12th కంప్లీట్ అయింది, డిగ్రీలో పోయాను, BBM స్టార్ట్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. చదువు ఎప్పుడు నేను చాలా మందికి, నా ఫ్రెండ్స్కి అడిగాను, ఏమంటే జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా, మనం కరోడ్పతి అవ్వాలంటే జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ కూడా బిజినెస్ చేసేవాళ్ళు. ఏ బిజినెస్? కిరాణా షాప్లో, ఈ జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా, కిరాణీ షాప్స్, అది మనదన్ని కిరాణీ షాప్స్ ఉన్నాయి. ఎవరు కూడా సక్సెస్ అవ్వడం లేదు. పోతున్నారు, షాప్కి పోతారు, ఇంటికి వస్తారు, బట్ ఎవరు కరోడ్పతి అవ్వడం లేదు.
అనుకున్నానంటే ఈ బిజినెస్ చేస్తే ఎప్పుడు కరోడపతి అవ్వం మనము. జాబ్ చేస్తే మాత్రమే కరోడపతి అవ్వచ్చు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు సూట్ బూట్లు వేసుకొని గ్లాస్ క్యాబిన్ లో ఏసీ కింద ల్యాప్టాప్ ముందర కూర్చి పని చేస్తుంటారు. వీళ్ళు చూస్తే కరోడపతి అలా కనపడతారు, వీళ్ళు కరోడపతి ఉంటారు. మనం కూడా ఏదైనా ఒక మంచి జాబ్ చూసుకొని మనం కూడా కరోడపతి అవ్వాలి అని నేను అనుకున్నాను. అయినాక తెలిసింది, డిగ్రీ కంప్లీట్ అయ్యాక ముందు ముందు నాకు తెలిసింది ఈ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని. రైట్. సో ఫైనల్లీ నేను కూడా జాబ్ చేయాలి అని డిసైడ్ చేసుకొని మా లెక్చరర్స్కి అడిగాను, జాబ్ చేస్తే మంచిదా బిజినెస్ చేస్తే మంచిదా అని. సో ఆ లెక్చరర్స్ ఏం చెప్పారంటే, జాబ్ చేయవద్దు, బిజినెస్ చేయవద్దు, నోరు మూసుకొని ఎడ్యుకేషన్ చేసుకోవాలి. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకో, అదైనాక జాబ్ అన్నా చేయి, బిజినెస్ అన్నా చేయి అని అందరూ కూడా నాకు నెగిటివ్ చేశారు. సెకండ్ ఇయర్ బీపీఎం చదివేప్పుడు నేను చాలా మందికి మార్కెట్లో జాబ్ అడిగితే ఒక్కైనా మెడికల్ రెప్ జాబ్ చేసేవాళ్ళు. మెడికల్ రెప్, ఈ డాక్టర్స్ దగ్గర పోయి ఈ టాబ్లెట్ రాయండి, ఈ టాబ్లెట్ రాయండి అని చెప్తారు కదా, ఆ పని చేసేవాళ్ళు. ఎవరు? మా రిలేటివ్. సో నేను వాళ్ళకి చెప్పానేమంటే, నాకు ఒక 3-4 లాంగ్వేజెస్ ఈజీగా వచ్చేస్తుంది సార్, నాకే కూడా యాజ్ ఏ పార్ట్ టైంగా నేను చేసుకుంటాను ఈ జాబ్, నాకు ఇలాగా జాబ్ ఇప్పేయండి అని చెప్తే ఆయన ఏం చెప్పారంటే, కానిలే నేను చెప్తాను నీకు అని పోయి 15-20 డేస్ అయినాక ఆయన మా రిలేటివ్ నాకు ఫోన్ చేశారు, షబ్బీర్ ఎక్కడ ఉన్నావు అని. సార్ ఇక్కడే నేను క్రికెట్ ఆడుతున్నాను అంటే, ఎవరెవరు ఉన్నారు? నేను నా ఫ్రెండ్ ఉన్నాం సార్ అని చెప్పాను. ఓకే ఇక్కడ రా, ఇక్కడ రా అని ఒక హోటల్లోకి పిలిచారు. ఆ హోటల్లో పోయి కూర్చితే ఏ జాబ్ నేను వాళ్ళని అడిగానో వాళ్ళే ఆ జాబ్ని వదిలేసి వెస్టీజ్లో జాయిన్ అయ్యారు. సో ఒక 3-4 మెంబర్స్ వచ్చి నేను నా ఫ్రెండ్ పోతే కూర్చోపెట్టి వెస్టీజ్ గురించి మనకు చెప్పారు. వెస్టీజ్ గురించి చెప్పినాక ఇక్కడ కార్ తీసుకోవచ్చు, ఫారిన్ పోవచ్చు, బంగ్లో తీసుకోవచ్చు, క్రోర్స్ టుగెదర్ అర్న్ చేయవచ్చు అని ఏమేమో చెప్తా ఉంటే మనకి అప్పుడు నా ఏజ్ 19 ఇయర్స్ ఓల్డ్. నేను అప్పుడు 19 ఇయర్స్ ఓల్డ్. వెస్టీజ్ గురించి నాకు చెప్పే టైము నాది ఏజ్ 19 ఇయర్స్. రైట్. ఆ టైము వెస్టీజ్ గురించి చెప్తే మన దగ్గర ఏముందంటే, మనం ఎంబీఏ చేసుకుని ఏదన్నా జాబ్కి పోతే మా ఫేస్కి 25-30,000 రూపీస్ ఇవ్వరు. వీరు సోపు పేస్ట్లు అమ్మితే కరోడ్పతి అవుతావు, కార్ తీసుకుంటావు, ఫారిన్కి పోతావు, బంగ్లో తీసుకుంటావు, అలా ఉంటావు, ఇలా ఉంటావు అని చెప్తున్నారు కదా. మనకి ఏమనుకున్నారు వీళ్ళు? ఇలాంటి చాలా కంపెనీలు వచ్చాయి, చాలా కంపెనీలు పోయాయి అని. ఈ ఎడ్యుకేషన్ చేసే టైంలో చిన్న పిల్లలకి 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటే బై 1 గెట్ 1 ఫ్రీలో ఇంకొకటి కూడా వచ్చేస్తుంది. ఏం తెలుసా? ఈగో. అది మనకి డబుల్ త్రిబుల్ పౌడర్ చేసి ఉంది మైండ్ లో. ఈగో. ఏమి ఈగో అంటే, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే రతన్ టాటా వచ్చి మనకి జాబ్ ఇస్తాడు, ముఖేష్ అంబానీ డైరెక్ట్ ఇంటికి వచ్చి పిలుచుకొని పోతాడు. మా ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ దగ్గర మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు సోపు పేస్ట్ అమ్మాలి అని ఈగో. ప్లాన్ అన్ని ఇచ్చినాక నేను ఒకటే డైలాగ్ కొట్టాను, చాలా మంది మీకి కూడా కొడతారు, ఈ మీటింగ్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది కొట్టింటారు ఈ డైలాగ్. ఏం తెలుసా? మా అమ్మకు అడిగి చెప్తాను సార్. రైట్. చాలా మంది మీరు కూడా చెప్పింటారు, మా హస్బెండ్కి అడిగి చెప్తాను సార్, మా అత్తకి అడిగి చెప్తాను సార్, మా అమ్మకి అడిగి చెప్తాను సార్. నేను కూడా అదే డైలాగ్ కొట్టాను. బట్ మా అప్లైన్కి తెలుసు, వీడు వాళ్ళ అమ్మకి అడుగుడు, అమ్మ పర్మిషన్ ఇవ్వదు, ఈయన వాపస్ రాడు. షబీర్ ఒక 2 minutes టైం ఇవ్వు అని కూర్చోపెట్టి నాకు నా డ్రీమ్ గురించి అడిగారు. ఆఫ్టర్ బీబీఎం వాట్ నెక్స్ట్ అని నేను చెప్పాను, సార్ ఎంబీఏ చేస్తాను. ఆఫ్టర్ ఎంబీఏ వాట్ నెక్స్ట్ అని అడిగారు. నేను చెప్పాను, సార్ జాబ్కి పోతాను. జాబ్లో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తావు అని చెప్పారు. నేను అప్పుడు చెప్పాను, సార్ ఒక 25,000 రూపీస్ వచ్చేస్తే మా ఊరికి నేనే షారూక్ ఖాన్ సార్ అని చెప్పాను. ఆయన చెప్పాడు చాలా అని మా అప్లైన్. నేను చెప్పాను, సార్ 50,000 వచ్చేస్తే మా ఊరికి నేనే బిల్ గేట్ సార్ అని చెప్పాను. చాలా అని చెప్పాడు. సార్ 70-80,000 రూపీస్ వచ్చేస్తే మా ఊరికి నేనే
ఆ, ముఖేష్ అంబానీ సార్ అని చెప్పాను. ఆయన చెప్పాడు చాలా. నేను చెప్పాను మీరు ఎంత ఇస్తారు కొంచెం చెప్పండి అని చెప్తే, షబ్బీర్ బెంగళూరులో ఒక ఆయన 13 years ఆటోకి డ్రైవర్, ఆయన వెస్టీజ్ లో వచ్చి ఈరోజు బిఎండబ్ల్యూ తీసుకున్నాడు. నీవు ఆయన అన్ఎడ్యుకేటెడ్ అయ్యి బిఎండబ్ల్యూ తీసుకుంటే నువ్వు ఎడ్యుకేటెడ్ అయ్యి నువ్వు ఎందుకు తీసుకోకూడదు, కొంచెం ఆలోచించు అని చెప్తే, నా పక్కన నా ఫ్రెండ్ కూర్చాడు, క్లోజ్ ఫ్రెండ్, ఎల్కేజీ నుంచి ఫ్రెండ్. ఆయన నాకు గట్టిగా పించ్ చేశాడు, చూటి నాకు కివిలు చెప్తాడు నా ఇయర్ లో, ఏం తెలుసా, ఇంకా ఏమన్నా మక్మల్ టోపీ వేసుకునేది బాకీ ఉందా ఏమి, పోయి క్రికెట్ ఆడదాం రా అని. ఎందుకు అలా చెప్తామంటే, ఈ ఆటో డ్రైవర్లు అందరూ బిఎండబ్ల్యూ తీసుకుంటారంటే మనం ఎందుకు టైం పాస్ చేసేకి డిగ్రీ చేసామేం రా, ఊరికి రా, వాళ్ళు ఏమేమో చెప్తారు, నువ్వు దానన్నీ వినేస్తావా, అదన్నీ అబద్ధం. ఇలాంటి చాలా కంపెనీలు వచ్చాయి, చాలా కంపెనీలు పోయినాయి, ఊరికి రా, మనం ఎడ్యుకేషన్ చేస్తున్నామని ఆయన నాకు నెగిటివ్ చేశాడు. 15 days వరకు మా సీనియర్ ఎవరు ఈ వెస్టీజ్ గురించి నాకు చెప్పారో వాళ్ళది ఫోన్ రిసీవ్ చేయలేదు. వన్ డే క్రికెట్ గ్రౌండ్ లో కనపడాను. ఆయన వచ్చి కూర్చోపెట్టి టీ తాగిచ్చి నాకు ఒక మంచి మాట చెప్పాడు, ఏమంటే, షబ్బీర్, లైఫ్ లో 2 years, డైలీ 2 hours, లైఫ్ లో 2 years, డైలీ 2 hours నాకు ఇవ్వు, నీ లైఫ్ చేంజ్ అవ్వలేదంటే నా కాలర్ పెట్టుకొని నాకు తిట్టు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సార్, ఆయన ఎలా చెప్పాడో అది నాకు ఇక్కడ టచ్ అయింది సార్. సో అప్పుడు నా దగ్గర డబ్బు ఉండలేదు, నేను అప్పుడు స్టూడెంట్, నా దగ్గర 600 రూపీస్ ఉండే పర్స్లో. ఆ 600 రూపీస్ ఇచ్చి, అప్పుడు ఆధార్ కార్డు లేదు, పాధార్ కార్డు లేదు, ఎవరు వస్తే కూడా జాయిన్ చేసుకునేది, రైట్. 2013 May 13th కి నేను 600 రూపీస్ ఇచ్చి ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యాను. థ్యాంక్స్ టు మై అప్లైన్. ఇంకా ఎంత డబ్బు కావాలి ఐడి గ్రీన్ చేసేకి, ఆయనే వేసుకొని నాకే ఐడి గ్రీన్ చేపించాడు. ఆయన ఎక్కడ ఉంటే కూడా దేవుడు ఆయన్ని చాలా బాగా పెట్టాలి. ఈరోజు ఆయన ఈ బిజినెస్ లో లేదు. చూడండి, మనము హిందీలో ఒక డైలాగ్ కొడతాం, ఏమంటే, హర్ గధ ఏ ఘోడేకో జాంతా అని. ఈ తెలుగులో ఏం చెప్తారో తెలియదు. ప్రతి హార్స్ తెలుసా, హార్స్ గుర్రం, ప్రతి గుర్రంకి ఒక డొంకీ తెలుసుంటుంది. సారీ, ప్రతి డొంకీకి ఒక గుర్రం, ఒక హార్స్ తెలుసుంటుంది, తెలుసా మీకు? సో అర్థం ఏమంటే, మీ టీంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఈయన పని చేయడు, వాడు పని చేయరు, వీళ్ళు పని చేయరు అని మిస్అండర్స్టాండ్, అండర్ ఎస్టిమేట్ చేయవద్దండి. ఎందుకంటే మా అప్లైన్కి ఏమైనా అండర్ ఎస్టిమేట్ చేసుంటే, మా వాళ్ళ అప్లైన్కి నా అలాగా లీడర్ ఎలా వస్తుండ్రి, అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ ని వదిలేసి పోయే వాళ్ళు కింద ఈ బిజినెస్ లో విఎంసీఎం అయ్యే క్యాండిడేట్ ఉన్నాడు. సో మా అప్లైన్ తీసుకొని వాళ్ళ అప్లైన్ కి ఇచ్చి ఆయన వదిలేశాడు బిజినెస్. అంటే ప్రతి డాంకీ, ఎవ్రీ డాంకీ నోస్ ఏ హార్స్ అని చెప్తాం ఇంగ్లీష్ లో, అది నాకు తెలుగులో చెప్పేకి రావడం లేదు. ఎవ్రీ డాంకీ నోస్ వన్ హార్స్. సో అందుకే ఎవరి దగ్గర ఎవరు ఉన్నారో మనకు తెలియదు. సో నేను వెస్టీజ్ లో జాయిన్ అయ్యాను సార్. 3 months ఏమి కూడా పని చేయలేదు, బికాస్ నాకు ఈ కాలేజు, ఇంటి, ట్యూషన్ వదిలిస్తే ఏమీ తెలియదు సార్, ఏమేమీ తెలియదు. నేను జస్ట్ 19 years ఓల్డ్, అప్పుడు ప్రపంచం చూడలేదు. నేను మా అమ్మ నాన్నకి ఒకటే కొడుకు, చాలా మంచిగా చూసుకున్నారు నాకు. నేను ఏనేం అడుగుతాను అదన్నీ నాకు ఇప్పించారు. సో ప్రపంచం ఏంటి, జాబ్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, ఎవరిని ఎలా మాట్లాడాలి నాకే తెలియదు. నా మైండ్లో ఒకటే ఉంది, ఏమంటే, కంప్లీట్ ఎంబీఏ, గో టు జాబ్, కంప్లీట్ యువర్ ఎంబీఏ, గో టు జాబ్, అదే నా మైండ్ లో ఉంది. ఏమేమో చెప్తున్నారు. జాయిన్ అయ్యాను, ప్రొడక్ట్ తీసుకున్నాను. 3 months వరకు నేనేం బిజినెస్ చేయలేదు సార్. 4th month ఒక సిఎన్టీ ప్రోగ్రామ్ ని మా అప్లైన్ నాకు పిలుచుకొని పోయి కూర్చోపెట్టారు. సో కూర్చోపెడితే అప్పుడు ఆ సిఎన్టీని చూసి
నాకు అర్థమైంది ఏమంటే, ఈ 4th స్టాండర్డ్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th స్టాండర్డ్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ కూడా చేయలేదు అలాంటి వాళ్ళు 50,000, 70,000, 1,00,000, 2,00,000 అని చెప్తున్నారు. కార్లు తీసుకొని వచ్చారు మీటింగ్ కి. మనకేమైందప్పా? ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా కార్లు తిరుగుతున్నారంటే మనకేమైంది? మనం ఇంత కాలేజ్లో టాపర్ మనం, మనకేమైంది అని నాకు అక్కడ ఒక ఇన్స్పిరేషన్ దొరికింది. లిజన్, నేను నేను నా స్టోరీతో పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తా, ఓకేనా? చూడండి ఏం దొరికింది. ఒక 3 months నుంచి ఇంటిలో కూర్చిన ఒక డిస్ట్రిబ్యూటర్ కి జస్ట్ ఫోర్స్ చేసి ఆయన అప్లైను ఒక సిఎన్టీ ప్రోగ్రామ్ ని తీసుకుని వెళ్ళాడు. ఆ సిఎన్టీ ప్రోగ్రామ్ లో నా మైండ్ సెట్ చేంజ్ అయింది, నా మైండ్ సెట్ మారింది సిఎన్టీ ప్రోగ్రామ్ చూసి. సో సిఎన్టీ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి. మీరేం చెప్తారంటే అది చూడాలి, వినిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చెప్తారు. ఏం లేండి మేడం, ఏం లేండి సార్, ఈ సిఎన్టీ మనం చేస్తున్నాం కదా అని మనం సిఎన్టీని ఇగ్నోర్ చేస్తాము, సిఎన్టీలో బిల్డ్ చేసేది ఇగ్నోర్ చేస్తాము. బట్ సిఎన్టీ నా లైఫ్ చేంజ్ చేసింది. సిఎన్టీ ప్రోగ్రామ్, బిఓపి, బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు వెళ్ళాలి, మీ టీంలో ఉండే వాళ్ళకి కూడా తీసుకొని వెళ్ళాలి, న్యూ గెస్ట్లకి కూడా తీసుకొని వెళ్ళాలి. అక్కడ పోయి నేను చూశాను, 4-5 లీడర్స్ కి కార్లో వచ్చారు. వాళ్ళ చెక్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అదన్నీ చూసి నేను సీదా నా అప్లైన్ దగ్గర పోయి ఒక మాట అడిగాను. సార్, నేను కూడా ఈ బిజినెస్ లో చాలా ఫ్లడ్స్ లో చేయాలంటే ఏం చేయాలి సార్ అని చెప్తే ఆయన మా అప్లైన్ ఒక మాట చెప్పారు. ఏమంటే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? నేను చెప్పాను. నీకు రిలేటివ్స్ ఉన్నారా? నేను చెప్పాను. నీకు నైబర్స్ ఉన్నారా? నేను చెప్పాను. నీకు కొలీగ్స్ ఉన్నారా? నేను చెప్పాను. వీళ్ళందరికీ వెస్టీజ్ గురించి పోయి చెప్పు, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు చేసేస్తారు, నువ్వు సక్సెస్ అయిపోతావు అని చెప్పారు. ఓహో, ఇంతేనా ఈ పని? వాళ్ళకి చెప్పేదేనా ఈ పని? ఓకే అని సీదా నేను మా క్లాస్మేట్స్ దగ్గర పోయి వెస్టీజ్ గురించి చెప్పాను. లైఫ్లో 2 years రా, డైలీ 2 hours రా, వచ్చేయండి రా, లైఫ్ చేంజ్ చేసుకుందాం రా, కరోడ్పతి అవుదాం రా, కార్ తీసుకుందాం రా అని నా ఫ్రెండ్స్ కి, నా క్లాస్మేట్స్ కి నేను చెప్తే ఒక క్లాస్మేట్ చెప్పాడు, షబ్బీరు పిచ్చి అయిపోయాడు అని. ఇంకొక క్లాస్మేట్ చెప్పాడు, షబ్బీరు డిస్టింక్షన్ స్టూడెంట్ అయ్యి సోపు పేస్ట్లు అమ్ముతున్నాడు, షబ్బీర్కి ఎవరు మాట్లాడొద్దండి, షబ్బీర్కి ఏమైపోయింది. ఇంకొక క్లాస్మేట్ చెప్పాడు, షబ్బీర్కి ఎవరు సోపు పేస్ట్ అమ్మే నిమ్మకాయ చేసేసారంట. నాకు నిమ్మకాయ బ్లాక్ మ్యాజిక్ చేసేసారంట సార్ నాకు సోపు పేస్ట్ అమ్మేది. ఈ రోజు కూడా ఆ ఫ్రెండ్ నాకు తుంగభద్ర డ్యామ్ లో, హాస్పిటల్లో ఎప్పుడన్నా పోయే టైం నాకు దొరుకుతాడు. అదే ఖటారా స్కూటీలో వస్తాడు, నేను మర్సిడీస్ బెంజ్ లో పోతుంటాను. ఎక్కడన్నా దొరుకుతాడు, కనపడతాడు. రారా, ఎన్ని రోజులు అయిపోయింది, టీ తాగదాం రారా అని పిలుస్తాడు. టీ తాగేకపోతాం. టీ తాగే టైం ఏం చెప్తాడు తెలుసా? షబ్బీర్, నీ అదృష్టం చాలా బాగుండేరా, నువ్వు సక్సెస్ అయిపోయినావురా అంటాడు. నేను చెప్తాను, నా అదృష్టం ఏమీ బాగుండలేదురా, ఆ నిమ్మకాయ పని చేసింది చూడు నాకేం చెప్తా. నువ్వు చెప్పావు కదా నీకెవరో సోపు పేస్ట్ అమ్మే నిమ్మకాయ చేసావని, ఆ నిమ్మకాయ పని చేసింది చూడు. ఆ రోజు నేను చేసుకున్న నిమ్మకాయ నువ్వు కూడా చేసుకుంటే నువ్వు కూడా మర్సిడీస్ తీసుకునే వాళ్ళు కదరా అని చెప్తాం. సో వాట్ ఈస్ ద మోరల్ అంటే, మీ దగ్గర ఏమీ లేనప్పుడు నిమ్మకాయ చెప్తారు, మావిన్ పండు చెప్తారు, కోకోనట్ ఆయిల్ అని చెప్తారు, కోకోనట్ అని చెప్తారు, ఏమేమో చెప్తారు. మీరు జస్ట్ ఈ గుర్రంకి ఎలా లగాం కడతారో అలాగా లగాం కట్టించుకొని పని చేయాలంతే. నేను అదే పని చేశాను. ఎప్పుడు మీరు సక్సెస్ అయిపోతారో అప్పుడు ఏం చెప్తారు తెలుసా? నీ అదృష్టం రా అంటారు. మీ హార్డ్ వర్క్ కి ఇక్కడ వాల్యూ లేదు సార్. మీ హార్డ్ వర్క్ కి ఈ ప్రపంచంలో వాల్యూ లేదు సార్. అందుకే మీ పని మీరు చేస్తా వెళ్ళండి. నేను నా పని చేస్తా వెళ్ళాను. నాది 4th month నేను 8% అయ్యాను. ఈ స్క్రీన్ లో కనపడే వాళ్ళు ఎంతో మంది 4th month లో బ్రాంజ్ అయిపోయినారు, గోల్డ్ అయిపోయినారు, స్టార్ అయిపోయినారు. కరెక్ట్. నేను 4th month లో 8% అయ్యాను. 8% అయినాక నాకు ఇన్కమ్ వచ్చింది 403 రూపీస్.
ఈ 403 రూపీస్ తీసుకొని నేను పోయి నా ఫ్రెండ్స్ కి చెప్పాను, చూడండి రా, జస్ట్ షాప్ చేంజ్ చేస్తే 403 రూపీస్ వచ్చింది అంటే నా క్లాస్ లో ఉండే అన్ని అమ్మాయిలు, ఈ గర్ల్స్ ఉంటారు కదా, గర్ల్స్ నాకు ఇన్సల్ట్ చేశారు, ఇన్సల్ట్. నేను క్లాస్ రూమ్ లో ఎంటర్ అయిపోతే ఇలా నిలబడేది, ఇలా. మన లోగో కదా ఇది, ఫోటో తీసుకునే లోగో ఇది. ఇలా నేను క్లాస్ లో ఎంటర్ అయిపోతే అన్ని అమ్మాయిలు ఇలా నిలబడేది. ఆ, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయిపోతే అన్ని క్లాస్మేట్స్ నాకు గుడ్ మార్నింగ్ షబ్బీర్, గుడ్ మార్నింగ్ షబ్బీర్ అనేది ఇలా ఇన్సల్ట్ చేశారు నాకు. చాలా మీన్స్ చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేశారు. జస్ట్ ఒక ఈవినింగ్ 3 o'clock 4 o'clock అయిపోతే క్లాస్ లో, షబీర్ టీ తీసుకొని రా, మీ కంపెనీది జెటా టీ తీసుకొని రా అనేది. రైట్. ఎన్ని సోపులు అమ్మాయి పాప ఈరోజు, ఎన్ని పేస్ట్లు అమ్మాయి పాప ఈరోజు అని నాకు ఇన్సల్ట్ చేసేది. నా క్లాస్మేట్ సపోర్ట్ ఇవ్వలేదు, ఇన్సల్ట్ చేశారు. అందుకు నేనేం చేశాను తెలుసా? వినండి. ఇప్పుడు స్టోరీలో కొంచెం, ఇప్పటి వరకు మేబీ స్టోరీ మీకు బోరింగ్ అనిపించింది, ఇప్పుడు నుంచి స్టోరీలో కొంచెం పవర్ వస్తుంది, కొంచెం వినండి. ఏం చేశానంటే, చాలా మంది జాబ్ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు, ఎడ్యుకేషన్ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు, ఫ్యామిలీ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు, ఫ్రెండ్స్ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు, కెరియర్ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు, చిన్న 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 రీజన్స్ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు, కాలేజ్ కోసం వెస్టీజ్ని వదిలేస్తారు. నేను వెస్టీజ్ కోసం ఇదన్నీ వదిలేశాను సార్. నేను ఫ్రెండ్స్ని వదిలేశాను, నేను ఇంటి వదిలేశాను, నేను రిలేటివ్స్ కి మాట్లాడేది వదిలేశాను. ఎవరు నాకు ఇన్సల్ట్ చేశారో వెస్టీజ్ చేస్తున్నాడు అని వాళ్ళందరినీ నేను దూరం చేసుకున్నాను. అమ్మ నాన్నకి మాత్రము వదిలేదంతే. సీదా నా ప్రిన్సిపల్ దగ్గర పోయి నేను ఒకటే మాట చెప్పాను, ఏమంటే, మేడం నేను రేపటి నుంచి కాలేజ్కి రాను. మా ప్రిన్సిపల్ అడిగింది, ఎందుకు రా, ఫైనల్ ఇయర్ లో ఉన్నావు, ఎందుకు రావు, ఒక్క సబ్జెక్ట్ పోతే 1 year వేస్ట్ అయిపోతుంది ఇది అంటే, లేదు మేడం నేను రాను, ఇక్కడ నాకు చాలా ఇన్సల్ట్ అవుతుంది. ఎవరు ఇన్సల్ట్ చేసింది, ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు చెప్పు అంటే, లేదు మేడం నేను బిజినెస్ చేస్తున్నాను, నేను రాను, డైరెక్ట్ వచ్చి ఎగ్జామ్ రాస్తాను నేను అని చెప్పాను. అప్పుడు మా ప్రిన్సిపల్ చెప్పింది, ఏం బిజినెస్ చేస్తున్నావురా అని. నా జోబులో కాంప్లెక్షన్ బార్ సోప్ ఉంది, జోబ్ నుంచి కాంప్లెక్షన్ బార్ సోప్ తీసి నేను మా మేడం కి చూపించాను, మా ప్రిన్సిపల్ కి చూపిస్తే, ఏంటి ఇది అని అడిగారు. ఇది సోప్ మేడం అని చెప్పా. ఏమి ఇది సోప్ లో ఏముంది అంటే, ఓపెన్ చేయండి మేడం అని చెప్పా. ఏమిది ఏమి దీంట్లో ఏముంది అట్లా అంటే, స్మెల్ చూడండి మేడం అని చెప్పా. స్మెల్ చూసారు మా ప్రిన్సిపల్, చాలా బాగుంది కదరా అని చెప్పారు. అదే మేడం స్పెషాలిటీ ఆ సోపుది అని చెప్పారు. ఏమిది కంపెనీ, ఏమిది బిజినెస్ అని. ఆహాహాహా, మనకి ఇది అడిగే వాళ్ళే కావాలి మనకి. ప్రిన్సిపల్ అడిగేశారు సార్. ప్రిన్సిపల్ క్యాబిన్ లోనే కూర్చి వాళ్ళదే పెన్ను వాళ్ళదే పేపర్ తీసుకొని ప్రిన్సిపల్ కే ప్లాన్ ఇచ్చేసా. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, నా టీంలో ఫస్ట్ 8%, నేను 8% అయినాక ఎవరన్నా నా టీంలో 8% అయినారంటే అది మా కాలేజ్ ప్రిన్సిపల్. కాలేజ్కి రాను అని చెప్పేకి పోయి ప్లాన్ ఇచ్చి 10,000 రూపీస్ డబ్బు తీసుకొని కాలేజ్ వదిలేసి వచ్చాను నేను. రైట్. సో అప్పుడు మా మేడం చెప్పింది ఏమంటే, నువ్వు చేసుకో, నువ్వు ఏం చేస్తావు చేసుకో, డైరెక్ట్ ఎగ్జామ్ రాయి, బట్ పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. నేను నో మేడం నేను పాస్ అవుతానని వెస్టీజ్ కోసం కాలేజే వదిలేశాను. కాలేజ్ వదిలేశాను ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ ని కూడా వదిలేశాను. రైట్ సార్. ఎవ్రీడే మా నాన్న నాకి తిట్టేవాళ్ళు, ఈ సోపు పేస్ట్ అమ్మే బిజినెస్ చేస్తే, ఇవన్నీ చేస్తే నా ఇంట్లో ఉండకూడదురా నువ్వు అని తిట్టాడు మా నాన్న. నేను ఒకటే మాట చెప్పాను మా నాన్నకి, ఏమంటే, ఓకే నాన్న. మా నాన్న మార్నింగ్ లేసేకిన ముందురా నేను ఫీల్డ్ లో పోయేవాడు 5 o'clock ఎవ్రీ డే. అర్లీ మార్నింగ్ 5 o'clock నేను ఫీల్డ్ లో ఉన్నాను. మా నాన్న పనుకునేది అయినాక నైట్ 10:30 11 o'clock కి నేను ఇంటికి వచ్చేవాడిని. మార్నింగ్ 5 o'clock టు నైట్ 11 o'clock వరకు ఫీల్డ్ లో పని చేశాను సార్. తినేకి డబ్బు ఉండలేదు సార్ నా దగ్గర. ఆ టైంలో అలా పని చేసాం. వెస్టీజ్ లో 37 ప్రొడక్ట్స్ అప్పుడు. ఎంత? 37 ప్రొడక్ట్స్, ఓన్లీ 37 ప్రొడక్ట్స్. వెస్టీజ్ యాప్ లేదప్పుడు, వెస్టీజ్ వెబ్సైట్,
ఐడి పాస్వర్డ్ వెస్టీజ్ www.mywestige.com అని మొబైల్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే, ఎంటర్ కొడితే మీరు పోయి స్నానం చేసుకొని వస్తే కూడా పేజ్ ఓపెన్ అయ్యేది లేదు. అంత స్పీడ్ నెట్వర్క్ అప్పుడు ఇండియాలో. 2G, నో వాట్సాప్, టాటా డోకోమో 1 సెకండ్ 1 పైసా, 1 మెసేజ్ 1 రూపీ. ఆఫర్ ఎలా ప్రమోట్ చేయాలి? సౌత్ ఇండియా, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ప్రొడక్ట్ రావాలంటే ఈ కొరియర్ లో ప్రాబ్లం అయ్యి అప్పుడు డిఎల్సిపి ఉండలేదు హొస్పేట్లో. బళ్ళారిలో ఉండే, హొస్పేట్ నుంచి 60 కిలోమీటర్స్ బళ్ళారి. మా అప్లైన్ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక 8 days 10 days 15 days ఎవరెవరు జాయినింగ్ చేస్తారో వాళ్ళందరిది జాయినింగ్లు తీసుకొని, రైట్, వాళ్ళందరిది జాయినింగ్లు తీసుకొని డబ్బు తీసుకొని ఎవ్రీ 10th డే బళ్ళారికి వచ్చి ఆర్డర్లు ఇచ్చి ప్రోడక్ట్ తీసుకొని హొస్పేట్కి వచ్చేవాళ్ళు మా అప్లైన్. అంత కష్టం నుంచి మనం ఈ బిజినెస్ చేసాం సార్. కొరియర్ వస్తే, ప్రొడక్ట్ కొరియర్ వస్తే ఈ మనకు హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, హెయిర్ ఆయిల్ క్యాప్ క్రాక్ అయ్యి 20-25% హెయిర్ ఆయిల్ ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళే యూజ్ చేసి మా దగ్గర ప్రొడక్ట్ వచ్చేది. ఆ హెయిర్ ఆయిల్ ని, క్యాప్ ని ప్లాస్టర్ వేసి 20-25% హెయిర్ ఆయిల్ అక్కడ దాంట్లో లేదంటే కూడా కస్టమర్ దగ్గర వెళ్ళి ఆ హెయిర్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు మనము. కస్టమర్ యూజ్ చేసిందని తీసుకొని వచ్చి ఇస్తారేమ్రా మీరు అని చెప్తే వాళ్ళకి కన్విన్స్ చేసేవాళ్ళు. లేదు సార్, లేదు మేడం, కొరియర్ లో ఇలా ప్రాబ్లం అయ్యింది, ప్లీజ్ తీసుకోండి, అట్లా ఇట్లా ఇలా బిజినెస్ చేసాం సార్. అప్పుడు మా అప్లయన్స్ దగ్గర ఓన్లీ 23,000 రూపీస్ మా అప్లైన్ ఇన్కమ్. సిద్ధార్థ్ సింగ్ సార్ ఇన్కమ్ 22 lakh రూపీస్. మనం పోయి ఎవరిది స్టేట్మెంట్ చూపించాలి? లోకల్లో ఎవరు లేదు. సిద్ధార్థ్ సార్ది స్టేట్మెంట్ మన దగ్గర ఉండే, ఆ స్టేట్మెంట్ మనం ప్లాన్ ఇచ్చి చూపిస్తే గెస్ట్ ఏం చెప్తారు తెలుసా? ఆయన ఎవడో ఢిల్లీలో కూర్చి ఇంత తీసుకుంటారని చూపిస్తే మనం నమ్మాలా? నువ్వు ఎంత తీసుకుంటావు చెప్పరా అని చెప్పేవాళ్ళు. అండ్ మా ఏజ్ 19 years అప్పుడు. నా ఏజ్ చిన్నది, అచీవ్మెంట్ లేదు, అప్లయన్స్ దగ్గర కూడా ఇన్కమ్ లేదు చూపించేకి. ఏం చేయాలి? ఎవరు వింటారు? చిన్న పిల్లలకి. సార్, మీరు నమ్ముతారో లేదో, మీరు నమ్మితే కూడా ఓకే, మీరు నమ్మలేదంటే కూడా ఓకే, నేను రియాలిటీ చెప్తున్నాను. 72వ ప్లాన్, 72nd ప్లాన్ నాది ఫస్ట్ జాయినింగ్ ఈ బిజినెస్ లో. అంటే 71 మంది నాకు రిజెక్ట్ చేశారు, 72వ మంది నాకు జాయిన్ అయ్యాడు సార్. అది కూడా జాయిన్ అయ్యి 1000 రూపీస్ ప్రొడక్ట్ తీసుకొని ఈ రోజు వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు నాకైనా. చాలా మంది చెప్తారు, అది ఎలా 71 మంది జాయిన్ అవ్వలేదంటే నువ్వు ఎలా నిలబడ్డావు? నా అదృష్టంలో విఎంసీఎం అయ్యేది ఉందంటే ఎట్లన్నా నిలబెడతాడు దేవుడు, నిలబెట్టేస్తాడు దేవుడు. నాకు ఇప్పుడు కూడా షాకింగ్ అవుతుంది. నేను ఒక 5-10 మెంబర్స్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ 11th పర్సన్ కి ప్లాన్ ఎలా ఇచ్చాను? ఎవరు ఇచ్చారు నాకు మోటివేషన్? 20 మెంబర్స్ నో అని చెప్తే 21st పర్సన్ కి నేను ఎలా ప్లాన్ ఇచ్చాను? 30-40-50 మెంబర్స్ కూడా జాయిన్ అవ్వలేదంటే ఏ కాన్ఫిడెన్స్ నుంచి నేను ప్లాన్ ఇచ్చాను అని నాకు ఇప్పుడు షాక్ అవుతుంది సార్. ఫ్రెండ్స్ కి చెప్పాను, ఎవ్వరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. రైట్, రిలేటివ్స్ కి చెప్పాను, ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. నైబర్స్ కి చెప్పాను, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. మా అమ్మ నాన్న కూడా నాకు ఇది చేయవద్దు అనే చెప్పారు. మా రిలేటివ్స్ నాకు చేయవద్దు అని చెప్పారు. అప్పుడు సీదా మా అప్లైన్ దగ్గర పోయి కూర్చాను. సార్, ఎవ్వరు నా కోసం ప్రాణం ఇస్తాము అని చెప్పారు, కొడుకుల్లో ఆధార్ కార్డు ఇవ్వలేదు సార్, నేనేం చేయాలి సార్? వాళ్ళది ప్రాణం తీసుకొని నేనేం చేయాలి సార్? ఆధార్ కార్డు ఇస్తే ఏమని అవుతుంది? ప్రాణం ఇస్తానరా నీకోసం, ప్రాణం ఇస్తాంరా నీకోసం అని చెప్పారు. ఆధార్ కార్డు ఇవ్వండిరా అంటే ఆధార్ కార్డు ఇచ్చేకి రెడీ లేదు. సో ఇలా ఉంది సార్. నేనేం చేయాలంటే మా అప్లైన్ చెప్పారు ఏమంటే, నువ్వు హొస్పేటు కమలాపూర్ వదిలేసి బళ్ళారి సిటీకి పోయి ప్లాన్ చెప్పు, అక్కడ వస్తారు చూడు అని చెప్పారు. సార్, ఏదేదో యాడ్లు వేసి ఏమేమో చేసి 10 మెంబర్స్ కి కమలాపూర్ నుంచి బళ్ళారి 60 కిలోమీటర్స్ దూరం. మా నాన్న నాకు పాకెట్ మనీకి 500 రూపీస్ ఇస్తున్నారు వీక్లీ, ఎవ్రీ మండే. ఆ 500 రూపీస్ లో 300 రూపీస్ ది పెట్రోల్ ఏసీ నా బైక్ కి నేను బళ్ళారి వచ్చి 10-11 టైమ్స్ ప్లాన్ ఇచ్చాను సార్. 10 మెంబర్స్ కి, 11 మెంబర్స్ కి వెస్టీజ్ గురించి ప్లాన్ ఇచ్చాను.
10 టైమ్స్ ఇచ్చాను సార్. 100 to 110 మెంబర్స్కి ప్లాన్ ఇచ్చాను. ఒక్క పర్సన్ జాయిన్ అయ్యేది కాదు సార్. ఒక్క 40 రూపీస్ది అష్యూర్ సోప్ కూడా నాతో ఎవ్వరూ తీసుకోలేదు. 10 హోమ్ మీటింగ్స్ అయింది, 10 హోమ్ మీటింగ్స్. అప్పుడు నేను 12%. చాలా నెగిటివ్ అయిపోయాను. వాపస్ బళ్ళారి నుంచి కమలాపూర్ పోయే టైం చాలా హర్ట్ అయ్యి ఇక్కడ నుంచి అట్లే నీళ్లు పోతా ఉన్నాయి. 100 మందికి 10 మీటింగ్లు చేస్తే కూడా ఒక్క అయినా జాయిన్ కాదు. ఒక సోప్ కూడా తీసుకునే రెడీ లేదు కదా. ఇది నాకే సెట్ అవుతుందా ఈ బిజినెస్? నో, ఇది నా కోసం కాదు ఈ బిజినెస్ అని వాపస్ వచ్చే టైము ఏడుస్తూ డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు నో వెస్టీజ్, జస్ట్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఎవరన్నా అప్లైన్ కాల్ చేశాడా, గుడ్ మార్నింగ్ అని చెప్పాడా, ఆ అప్లైన్ లైఫ్ గుడ్ నైట్ చేసి పెడతా. ఇప్పుడు ఆర్ తీసుకోండ్రా, ఆర్ తీసుకోండ్రా, ఆర్ తీసుకోండ్రా అని చెప్తాడు ఫోన్ చేస్తే. ఇక్కడ 100 మందికి ప్లాన్ చేసి 300 400 డబ్బు పోయేసాయి. 100 మందికి ప్లాన్ ఇస్తే ఒక్క పర్సన్ జాయిన్ అయ్యేకి రెడీ లేదు. ఒక్క పర్సన్ సోపు పేస్ట్ తీసుకునే రెడీ లేదు. ఎక్కడ నుంచి ఆర్ తీసుకొని రావాలి? శ్మశానం పోవాలా? చచ్చిపోయిన వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకోవాలా? ఇప్పుడు అప్లైన్ కాల్ చేస్తే నేను ఏం చేస్తానో చేస్తాను. ఏ కారు వద్దు, ఏ బంగ్లో వద్దు, ఏ ఫారిన్ ట్రిప్ వద్దు, ఏమీ వద్దు. నా లైఫ్ లో నేను ఎక్కడో చాలా బాగుండే కదా. ఇంటి నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి ఇల్లు, ఇల్లు నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి ఇల్లు, ఇలా మంచి ఉంది నా లైఫ్. ఏ కంపెనీలో వచ్చేసాను నేను? నా లైఫ్ నాశనం అయిపోయింది. నా ఫ్రెండ్స్ దూరం అయిపోయినారు, నా ఎడ్యుకేషన్ దూరం అయిపోయింది, నా కాలేజ్ దూరం అయిపోయింది. ఎంత మంచి లైఫ్ కదా నాది. ఇది ఎక్కడ వచ్చేసాను నేను అని చాలా ఏడిశాను సార్. బట్ థ్యాంక్స్ టు అబ్దుల్ కలాం సార్. నేను బైక్ డ్రైవ్ చేసే టైము అబ్దుల్ కలాం సార్ది 2 స్టేట్మెంట్స్ నా లైఫ్ చేంజ్ చేసింది. నా మైండ్ సెట్ మారింది. ఫస్ట్ స్టేట్మెంట్ చాలా డీప్ హర్ట్ అయ్యే టైము అప్పుడు ఒక స్టేట్మెంట్ నా మైండ్ లో వచ్చింది. ఏమంటే అబ్దుల్ కలాం సార్ చెప్తారు, ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. నా మైండ్లో వచ్చింది ఏమంటే, షబీర్, ఈ చిన్న ఏజ్లోనే ఇన్ని ఫెయిల్యూర్లు నువ్వు చూస్తున్నావంటే ఒక్క రోజు వస్తుంది, నీకు సక్సెస్ వస్తుంది. కొంచెం పేషెన్స్గా ఉండు, పని చెయ్యి అని నా మైండ్ నాకే మోటివేట్ చేసింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ అబ్దుల్ కలాం సార్ది నా మైండ్లో వచ్చింది ఏమంటే, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్ అని చెప్తారు. రైట్. అప్పుడు నా మైండ్లో వచ్చింది, షబీర్, అట్ ది ఏజ్ ఆఫ్ 19-20 నీకు దేవుడు ఇంత బర్న్ చేస్తున్నాడంటే ఒక రోజు వస్తుంది, షైన్ అవుతావురా అని నేనే మోటివేట్ చేసుకున్నాను సార్. అప్లైన్కి ఫోన్ చేయలేదు సార్. ఆ మోటివేషన్తో మళ్ళీ వచ్చాను, మళ్ళీ ప్లాన్లు ఇచ్చాను, మళ్ళీ ప్లాన్ ఇచ్చాను. నా మైండ్లో ఒకటే సెట్ అయిపోయింది ఏమంటే, ఎంత పెద్ద రాజా అవ్వాలి అని నేను అనుకున్నానో అంత పెద్ద సామ్రాజ్యం నేను కట్టాలి. మీరు నాకు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పండి, నాకు డీప్ నాలెడ్జ్ లేదు. నాకు అగ్రి ఏం పని చేస్తుంది, నాకు అగ్రి 82 ఏం పని చేస్తుంది, నేను విఎంసీఎం అయిపోతే కూడా నాకు ఎంత తెలియదు. రైట్. నాకు మీరు ఏమన్నా అడగండి, నేను అంత టెన్షన్ తీసుకోలేదు. నాకు ప్లాన్ అడగండి, వెస్టీజ్ది ఒక్క ప్లాన్ 1000 రూపంలో చెప్తా. నేను ప్లాన్లో పర్ఫెక్ట్ అయ్యా. ఎందుకంటే నాకు ఒకటే తెలిసేమంటే, వెస్టీజ్ లో 400-450 ప్రొడక్ట్స్ లేవు. వెస్టీజ్ లో 2 ప్రొడక్ట్స్ ఉండేది. ఈ 400-450 ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు కదా వీళ్ళందరూ అప్లయన్స్, ఇది అబద్ధం. వెస్టీజ్ లో ఉండేది 2 ప్రొడక్ట్స్. ఏంటి? ఒక ప్రోడక్ట్, ఇంకొక ప్రోడక్ట్ ప్లాన్. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? 450 ప్రొడక్ట్స్ అన్ని కలిపితే ఒక్క ప్రోడక్ట్ అవుతుంది. ఇంకొక ప్రోడక్ట్ ఏంటి? మార్కెటింగ్ ప్లాన్. మీరు ప్రోడక్ట్లు అమ్మితే సేల్స్ మ్యాన్ అవుతారు, ప్లాన్ అమ్మితే డైరెక్ట్ సెల్లింగ్ లో కింగ్ ఆర్ క్వీన్ అవుతారు. నా మైండ్ లో ఒకటే కూర్చుంది ఏమంటే, నేను ప్రోడక్ట్ అమ్మితే ఎప్పుడు లైఫ్ టైం చచ్చిపోయే వరకు యాక్టివ్ గా ప్రోడక్ట్ అమ్మితే మాత్రమే డబ్బు వస్తుంది. ప్రోడక్ట్ అమ్మాలి, డబ్బు తీసుకోవాలి, ప్రోడక్ట్ అమ్మాలి, డబ్బు తీసుకోవాలి. బట్ నేను ప్లాన్ అమ్మితే ప్లాన్ పర్చేస్ చేసుకోవాలంటే కస్టమర్ ప్రోడక్ట్ తీసుకోవాల్సిందే. అందుకే నేను ప్రోడక్ట్ అమ్మదు వద్దు, ప్లాన్ అమ్ముదాం. ప్లాన్ ఎవరు తీసుకుంటారో జాయిన్ అయ్యేకి ప్రోడక్ట్ ఆటోమేటికలీ పోతుంది. ప్లాన్ అమ్మేది స్టార్ట్ చేశాను. ప్లాన్ లో ఎవరెవరికి ఎలా ప్లాన్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎలా ప్లాన్ ఇవ్వాలి అని ప్లాన్ ఇచ్చేది
రకం ఉన్నాయి నా దగ్గర. ఆ దాంట్లో నేను ఎక్స్పర్ట్ అయ్యాను. ప్లాన్ ఎలా ఇవ్వాలి, ప్లాన్ ఎలా ఇవ్వాలి, ప్లాన్ ఎలా ఇవ్వాలి. సో ప్లాన్ ఇస్తా పోయాను, దేవుడు సపోర్ట్ చేస్తా పోయాడు. స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లం అయింది సార్. పని చేస్తా వెళ్ళాను. 403 రూపీస్ నుంచి ఇన్కమ్ డెవలప్ అవుతా 1050 రూపీస్ వచ్చింది. మళ్ళీ 4000 రూపీస్ వచ్చింది, 9000 రూపీస్ వచ్చింది. సిల్వర్ డైరెక్టర్ ఏమో గోల్డ్ డైరెక్టర్ అయినాక 10,000 రూపీస్ వచ్చింది. స్టార్ అయ్యాను, 44,000 రూపీస్ అయింది. 65,000 రూపీస్ అయింది. డైమండ్ అయ్యాను, 92,000 రూపీస్ వచ్చింది. క్రౌన్ అయ్యాను, 1,08,000 రూపీస్. క్రౌన్ లోనే 1,58,000 రూపీస్. క్రౌన్ లోనే 1,80,000 రూపీస్. 2,36,000 రూపీస్ క్రౌన్ లోనే తీసుకున్నాను సార్. ఎప్పుడు క్రౌన్ లో 2,36,000 రూపీస్ ఏనో 2,38,000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాను. ఒక కార్ తీసుకున్నాను. అప్పుడు వెస్టీజ్ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు ఢిల్లీ పిలిచి ఒక ఒక టైటిల్ ఇచ్చారేమంటే యూత్ ఐకాన్ అని. సో నీకు మనం యూత్ ఐకాన్ చేస్తున్నాము, నువ్వు అక్రాస్ ఇండియాలో మనం ఎక్కడెక్కడ పిలుస్తామో అక్కడక్కడ పోయి యూత్ ఎంపవర్మెంట్లు చెయ్యాలి అని. ఓకే సార్ అని ఎప్పుడు యూత్ ఐకాన్ అయ్యామో అప్పుడు ఇంకా జోష్ వచ్చింది, ఇంకా పని చేసాము. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ఐ వాజ్ ద యంగెస్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ ఇండియా. అప్పుడు యూసిడి అయినాక నా ఇన్కమ్ 3,18,000 రూపీస్ వచ్చింది. అదైనాక 3,54,000 రూపీస్. ఫస్ట్ కార్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ కార్ని నేను నా ఫ్రెండ్కి ఇచ్చేసాను రిపేర్ చేసి. సెకండ్ కార్ పర్చేస్ చేశాను, హోండా WRV 12.5 lakh రూపీస్ది. రైట్, మళ్ళీ పని చేస్తా వెళ్ళాను. 4,04,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. 4,04,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది సార్. ఇక్కడ బాహుబలి 1 ఎండ్. ఇక్కడి నుంచి బాహుబలి 2 షురు. ఎందుకు కొట్టాడు కట్టప్ప బాహుబలికి. 4,04,000 రూపీస్ ఇన్కమ్ వచ్చే వరకు లైఫ్ సూపర్ సార్. బట్ ప్రాబ్లం ఏంటి తెలుసా, చిన్నపిల్లలు మనము. నాకు 4,04,000 ఇన్కమ్ ఎప్పుడు వచ్చింది తెలుసా, అట్ ది ఏజ్ ఆఫ్ 23. మనకి డబ్బు సంపాదించేది వెస్టీజ్ నేర్పించింది. ఆ డబ్బుని ఎలా సేఫ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది మనకి ఎవరు నేర్పలేదు సార్. ఎంత డబ్బు వచ్చింది అంత ఎంజాయ్ చేసేసాను, డబ్బు ఉండలేదు సార్ అకౌంట్లో. సడన్ గా లైఫ్ లో ఒక ఖతర్నాక్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఏమంటే ఏ అప్లయన్స్ నాకు వెస్టీజ్ నేర్పించారో ఆ అప్లయన్సే వెస్టీజ్ వదిలేసి ఒక వేరే ఓన్ కంపెనీని ఓపెన్ చేసుకున్నారు బెంగళూరులో. 40 to 46 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకునే అప్లైన్ వెస్టీజ్ వదిలేసి వాళ్ళదే ఒక ఓన్ కంపెనీ ఓపెన్ చేసుకొని నా టీంలో 3.5 లక్ష పీవీ ఇచ్చే టీం తీసుకుని వెళ్ళారు సార్. 3.5 lakh పీవీస్ ఈజ్ నాట్ ఏ జోక్ మై డియర్ ఫ్రెండ్. 1.5 కోట్ల బిజినెస్ ఇచ్చే టీం తీసుకుని వెళ్ళారు. ఏకదమ్ నా ఇన్కమ్ 4 lakh రూపీస్ నుంచి 1 lakh రూపీస్కి వచ్చింది. ఎవ్రీ మంత్ నా కమిట్మెంట్స్ 2 lakh రూపీస్. ఇన్కమ్ వస్తా ఉంది 1 lakh రూపీస్. ఎలా చేయాలి, ఏం చేయాలి? మా ఇంట్లో నేను మాత్రమే అర్న్ చేసేవాడు, అందరూ కూర్చి తినేవాళ్ళు. మా అమ్మ మా నాన్న ఊరికే ఇంట్లో ఉంటారు. అప్పుడు నేను రెంటెడ్ హోమ్లో ఉన్నాను. మా చెల్లిలి పెళ్ళి నా తలకాయ పైన, నా పెళ్ళి నా తలకాయ పైన. కార్ ఈఎంఐ, రెంటు, రేషను, ఫీల్డు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ. దీపక్ సూడ్ సార్కి ఫోన్ చేసేది, ఊరికే ఏడ్చేది. ఆయన అక్కడ నుంచి ఢిల్లీ నుంచి, ఎందుకు ఏడుస్తావురా, దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాము, ఏమవుదు, మళ్ళీ టీం క్రియేట్ చేయి. సార్ మీరు చెప్పండి, మీరు టీం క్రియేట్ చేసేకి ఎంత కష్టం పడుతున్నారు? కష్టం పట్టి క్రియేట్ చేసిన 3.5 లక్షల టీం పోతే, పీవీ ఇచ్చే టీం పోతే, మళ్ళీ ఆ 3.5 లక్షల పీవీ ఇచ్చే టీం కట్టేది అంత ఈజీనా? ఢిల్లీలో కూర్చి ఫోన్లో చెప్పేది చాలా ఈజీ సార్. బట్ నా లైఫ్లో ఏం జరిగింది, దట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్ టైం ఫర్ మీ. బట్ ఆ దేవుడు నాకు సాథ్ ఇచ్చాడు సార్. నేను నా టీం ఎవరు నిలబట్టారో వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం చేపించి వాళ్ళకి చెప్పాను, మీరు నిలబడతారంటే నేను నిలబడతాను. దీన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని
రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం కర్ణాటకలో అని చెప్పారు. అప్పుడు మా టీం వాళ్ళు నాకు సాథ్ ఇచ్చారు. మేము మా టీం వాళ్ళు అందరు కలిపి లాక్డౌన్ క్లోజ్ అయింది. ఎప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిందో అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్లో పోయాము. పిచ్చి అలాగా పనిచేసి మీకు కాంపిటీషన్ వచ్చేసింది కదా, వాళ్ళకి మనం బీట్ చేయాలి. ఇప్పుడు ఆ కాంపిటీషన్తో పని చేసాము. మీరు నమ్మరు, నైట్ 12 o'clock, 1 o'clock, 2 o'clock వరకు కూడా 1-to-1 చేసాం. బస్ స్టాండ్లో ఎవరైనా కూర్చారా, ఆ బస్ స్టాండ్లో కూర్చున్న వాళ్ళకి కూడా 1-to-1 ఇచ్చాం. రైల్వే స్టేషన్లో ఎవరైనా 2 o'clockకి కనపడారా, వాళ్ళకి కూడా ప్లాన్ ఇచ్చాం. పిచ్చి అలాగా పని చేసాం. సో అగైన్ 1 lakh రూపీస్ నుంచి ఇన్కమ్ పెరిగింది. 3 lakh, 4 lakh, 6 lakh రూపీస్ పోయింది. 9 lakh రూపీస్ అయింది. 10,54,000 అయింది. 11,64,000 రూపీస్, 11,98,000 రూపీస్, 12,18,000 రూపీస్, 12,96,000 రూపీస్. హైయెస్ట్ చెక్ వెస్టీజ్లో నేను తీసుకుంది. ఎంబీఏ చేసుకొని ఏదైనా జాబ్కి పోయింటే మై డియర్ ఫ్రెండ్స్, 5 yearsది టోటల్ ఇన్కమ్ కూడా అంత అవదు. ఎవరో మా అప్లైన్ కంపెనీ ఓపెన్ చేశారు అని నేనేమన్నా నెగిటివ్ అయ్యి ఇంత పెద్ద టీం తీసుకుని వెళ్ళాడు కదా, టీమే పోతే నేను ఉండి ఏం చేయాలి, నేను కూడా పోయేస్తాను అని నేను కూడా ఆ రోజు డిసిజన్ తీసుకుంటే నేను కూడా ఈరోజు రోడ్లో ఉండవని. వెస్టీజ్ని నమ్మాను. పుట్టాను వెస్టీజ్లో, చచ్చిపోతాను వెస్టీజ్లో అని నిర్ధారం తీసుకున్నాను. ఎందుకంటే నేను లైఫ్లో 1 రూపీ కూడా అర్న్ చేశానంటే అది వెస్టీజ్ నుంచి అర్న్ చేశాను. వేరే జాబ్ చేయలేదు, వేరే బిజినెస్ చేయలేదు. డైరెక్ట్ కాలేజ్ క్లాస్ రూమ్ నుంచి వెస్టీజ్లో జంప్ అయ్యాను. ఇప్పుడు వెస్టీజ్ నుంచి డైరెక్ట్ సమాధిలో జంప్ అవుతా. వేరే ఏ కంపెనీ అవసరం మనకు లేదు. వెస్టీజ్ ఉంది చాలు అని పని చేశాను సార్. ఈరోజు నేను హైయెస్ట్ చెక్ వెస్టీజ్ నుంచి తీసుకుంది ఏమంటే 14,18,605 రూపీస్. నాది హైయెస్ట్ చెక్ వెస్టీజ్లో. 5 కార్లు తీసుకున్నాను సార్. ఫస్ట్ కార్ నిసాన్ మైక్రా, సెకండ్ కార్ హోండా WRV, థర్డ్ కార్ మర్సిడీస్ బెంజ్ సి క్లాస్ 63 lakh రూపీస్ది, ఫోర్త్ కార్ కియా సెల్టాస్, ఫిఫ్త్ కార్ టాటా హ్యారియర్ 31 lakh రూపీస్ది. 5 కార్. ఈ ఇల్లు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కదా, ఈ ఇల్లు తీసుకున్నాను. ఈ ఇల్లు వాల్యూ 1,10,00,000 రూపీస్ అట్ ప్రెసెంట్. రైట్. ఇల్లు అక్కన పక్కన మీన్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉండే 30-40 రెండు ప్లాట్స్ కూడా వెస్టీజ్ నుంచి తీసుకున్నాను. పర్ ప్లాట్ 35 lakh రూపీస్. 2 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నా. వెస్టీజ్ లో 6,57,000 మెంబర్స్ టీం కట్టాను సార్ ఇప్పటి వరకు. 6,57,000 మెంబర్స్ అక్రాస్ 4 స్టేట్స్లో, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అండ్ మహారాష్ట్ర. ఈ 4 స్టేట్స్లో టీం కట్టాను. టీంలో 70 మంది 1 lakh రూపీస్ అర్న్ చేస్తారు. 140 మంది కార్లు తీసుకున్నారు. దాదాపు 4,000-5,000 మెంబర్స్ ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చారు. 10 మెంబర్స్ ఇల్లు కట్టించుకున్నారు. 70 lakhs, 80 lakhs, 1 crore రూపీస్ది ఇల్లు కట్టించుకున్నారు. 15 times ఫారిన్ ట్రిప్కి వెళ్ళొచ్చాను వెస్టీజ్ నుంచి. 15 times. రైట్. సో ఇప్పుడు నా నెక్స్ట్ డ్రీమ్ ఏమంటే వెస్టీజ్లో 25 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకోవాలి. 3 crore రూపీస్ బంగ్లో కట్టాలి. నాకు మీ సౌజన్య మేడం ఇల్లు మొన్న చూపించారు మా టీంలో వచ్చి మీటింగ్ చేసి. ఆ ఇల్లు చూసి నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చేసింది. నేను కూడా ఒక ఇల్లు కట్టాలి. ఇప్పుడు ఏమేం చేయాలన్నీ చేసేసాము ఈ ఏజ్లో. ఐఎమ్ జస్ట్ 33 years ఓల్డ్. ఏ ఏజ్లో పిల్లోలు జాబ్ కోసం రెజ్యూమ్ చైలో పెట్టుకొని జాబ్ కోసం కంపెనీల గేట్ దగ్గర పోయి నిలబడతారు. ఏ ఏజ్లో అమ్మ నాన్న డబ్బు తీసుకొని IPL బెట్టింగ్లో ఆడి డబ్బు నాశనం చేస్తారు. ఏ ఏజ్లో అమ్మాయిల వెనకల పోయి పార్క్లో కూర్చి టైం పాస్ చేస్తారు. ఏ ఏజ్లో బార్ల దగ్గర కూర్చొని టైం పాస్ చేస్తారు. ఏ ఏజ్లో ఆ ట్రిప్ ఈ ట్రిప్ అని పోయి లైఫ్ని నాశనం చేసుకుంటారో ఆ ఏజ్లో నేను వెస్టీజ్ నుంచి 8 కోట్లు సంపాదించాను సార్. 8 crores సంపాదించాను ఓన్లీ త్రూ వెస్టీజ్. ఆ 8 కోట్లలో 10 రూపీస్ కూడా బయట నుంచి లేదు సార్. అండ్ నేను చెప్తానేమంటే ఆ 8 crore రూపీస్ సంపాదనం చేసేకి 8 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. 8 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేక 8 crores సంపాదించాను. దట్స్ ద బ్యూటీ ఆఫ్ వెస్టీజ్. సో ఇక్కడ వరకు మీరు రావాలంటే, మీరు కూడా VMCM అవ్వాలంటే, మీరు కూడా 13 lakh 14 lakh ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ థింగ్ ఏం తెలుసా సార్? మీ ఇంటెన్షన్ రైట్ ఉండాలి సార్. ఇంటెన్షన్ రైట్ ఉండాలి.
ఇంటెన్షన్ పైన సక్సెస్ నిలబడింది, ఇంటెన్షన్ పైననే ఫెయిల్యూర్ కూడా నిలబడింది. సార్ ఎలా ఇంటెన్షన్ ఉండాలి సార్? ఇంటెన్షన్ అంటే సార్, ఈయన వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్కి నేను ప్లాన్ ఇస్తాను, ఆయన వచ్చేస్తే నేను బ్రాంజ్ అయిపోతాను, నేను సిల్వర్ అయిపోతాను, నేను గోల్డ్ అయిపోతాను అనే ఇంటెన్షన్ ఉండకూడదు మీకు. ఈ పర్సన్ వచ్చేస్తే ఈ పర్సన్ ని నేను ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ చేసేకి సపోర్ట్ చేస్తాను అనే ఇంటెన్షన్ ఉండాలి. సమాజ సేవే ఇంటెన్షన్ ఉండాలి. దేవుడు చెప్తాడు భగవద్గీతలో, ఏం తెలుసా? నువ్వు సమాజంలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చెయ్యి, హెల్ప్ చెయ్యి, నేను నీ హెల్ప్ చేస్తాను అని. భూమి పైన ఉండే వాళ్ళ పైన నువ్వు సపోర్ట్ చెయ్యి, ఆకాశంలోకి వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్తాడు దేవుడు. సో ఈ టీంలో, మీ టీంలో ఎవరు కూడా సౌజన్య మేడంకి చూసి రాదు, గౌతమ్ బాలి సార్కి చూసి ఎవరు కూడా రారు. మీ టీంలో అందరూ మీకి చూసి వస్తారు. మీకి చూసి వస్తున్నారంటే మీ పైన బిలీఫ్ పెట్టి వస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి సపోర్ట్ చేసేది, వాళ్ళకి సర్వీస్ ఇచ్చేది, వాళ్ళకి సక్సెస్ వరకు తీసుకొని పోయేది మీ డ్యూటీ, మీ కర్తవ్యం, మీ ధర్మం. మీరు మీ టీం కి సపోర్ట్ చేయండి, మీ టీం కి కరోడ్పతి చేసే పని చేయండి, ఆ దేవుడు ఇండైరెక్ట్ గా మీకు కరోడ్పతి చేసేస్తాడు. సో యువర్ ఇంటెన్షన్ షుడ్ బి హెల్పింగ్ పీపుల్, యువర్ ఇంటెన్షన్ షుడ్ బి గివింగ్ సర్వీస్ టు ద పీపుల్. మీ ఇంటెన్షన్ ఇది ఉంటే నేను చెప్తాను వినండి, ఆటోమేటిక్ గా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. మీ వాంట్స్, మీ నీడ్స్, మీకు ఏమేం కావాలి అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. జస్ట్ వర్క్, డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. డబ్బు కోసం పని చేయవద్దండి, హ్యాపీనెస్ కోసం పని చేయండి. ఏ బిజినెస్ ని మీరు ప్యాషన్ గా తీసుకుంటారో ఆ బిజినెస్ కి మీరు డబ్బు రాలేదంటే కూడా పని చేసే రెడీ అవుతారో ఆ బిజినెస్ మీకు ఫ్యూచర్ లో ఎంత డబ్బిస్తుందంటే మీరే చాలప్పా అని చెప్పాలి, ఎంత డబ్బిస్తుంది. వచ్చి ఒక 1 month అవ్వదు, 2 months అవ్వదు, మేడం ఎక్కడ మేడం మాది 1 lakh రూపీస్, మేడం ఎక్కడ మేడం మా కారు, గౌతమ్ బాలి మీ మామ, మా మామ వచ్చిన ఇంకా కారు ఇచ్చేకి, వచ్చిన ఇంకా 1 లక్ష ఇచ్చేకి అలా ఎలా వస్తుందండి? పని చేయాలి. మా ప్రాబ్లం ఏమంటే సార్, చూడండి, చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేకి లైఫ్ లో 30 years ఇచ్చేకి రెడీ, ఐపీఎస్ ఐఏఎస్ అయ్యేకి 25 years ఇచ్చేకి రెడీ, ఇంజనీర్ అయ్యేకి 25 years ఇచ్చేకి రెడీ, డాక్టర్ అయ్యేకి 25-30 years ఇచ్చేకి రెడీ, లాయర్ అయ్యేకి 25-30 years చదివేకి రెడీ. వెస్టీజ్ లో 25 days లో 1 lakh రూపీస్ కావాలి. వెస్టీజ్ లో వచ్చి ఒక 3 years ఇచ్చేకి రెడీ లేదు మనము. అది ఎందుకని నాకు తెలియదు. 3 years సార్, ఎవ్రీ బిజినెస్ నీడ్స్ 1000 days టు గ్రో. ఈ ఇండియాలో ఎందుకు గుజరాతీస్ మాత్రమే సక్సెస్ఫుల్ ఉన్నారు బిజినెస్ లో? ఎందుకు మార్వాడీస్ మాత్రమే సక్సెస్ఫుల్ ఉన్నారు బిజినెస్ లో? వాళ్ళు ఈ రూల్ ని ఫాలో చేస్తారు. ఏ రూలు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాకి చిన్న పిల్లలు పుడితే, నాకు బాబు పుడితే ఆ బాబుకి నేను 25 years ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఆయన స్కూల్ కి, ఆయన బట్టలకి, ఆయన తినేకి, ఆయన డాక్టర్స్ కి, ఆయన స్కూల్ కి, ఆయన కాలేజెస్ కి, ఆయన షూస్ కి, అందుని బుక్స్ ఇప్పడం, ఇవన్నీ లాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మనము మా బాబు పుట్టాడు అని. 25 years ఏ హోప్ లో? 25 years అయినాక నాకు ఏజ్ అయిపోతే నాకు ఒక 3 times భోజనం వేస్తే చాలప్ప నా కొడుకు అని ఆశలో, ఆ భోజనం హోప్లో 25 years లాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేసేస్తాం మనం పిల్లల పైన. బట్ ఈ బిజినెస్ లో వచ్చి మనం ఈ బిజినెస్ ని మా కొడుకు, మా బాబు, నాకి పుట్టిన ఈ బిజినెస్ అని ఎందుకు అనుకోరు? ఒక 3 years ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయరు? ఒక పాన్ షాప్ ఓపెన్ చేసేవాడు 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఒక కిరాణీ షాప్ వాడు 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మనం కంపెనీ వాళ్ళు 300 PV పైన జాయిన్ చేయండి అంటే, అమ్మా 300 PV అందరూ మేలు పెట్టాడు, కంపెనీకి అందరూ మేలు పెట్టారు. సార్, నేను మీకు చెప్తాను వినండి. మెక్డొనాల్డ్స్ దగ్గర వెళ్ళాను సార్. మెక్డొనాల్డ్స్ దగ్గర వెళ్ళి నాకు ఈ ఫ్రాంచైజీ కావాలి అని అడిగితే మెక్డొనాల్డ్స్ చెప్తున్నాడు 2,50,00,000 రూపీస్ ఇవ్వాలి అని.
హల్దీరామ్స్ తెలుసా? హల్దీరామ్స్ దగ్గర వెళ్ళాను సార్. నాకు ఫ్రాంచైజీ ఇవ్వండి బళ్ళారిలో అని 4.5 crore రూపీస్ అడుగుతున్నాడు హల్దీరామ్స్. మై డియర్ ఫ్రెండ్స్, హల్దీరామ్స్ ఫ్రాంచైజీ 4.5 crore, మెక్డొనాల్డ్ ఫ్రాంచైజీ 2.5 crore. ఈ కటింగ్ చేసేది ఒక బ్రాండ్ ఉంది, కటింగ్ చేసేది, హెయిర్ కట్ చేసేది ఒక సలూన్ బ్రాండ్ ఉంది. ఏం తెలుసా పేరు? జావేద్ హబీబ్ అని. మీకు తెలుసుంటుంది. జావేద్ హబీబ్ అని ఒక సలూన్ బ్రాండ్ ఉంది. ఆ జావేద్ హబీబ్ సలూన్ బళ్ళారిలో వచ్చింది ఇప్పుడు. మొన్న నేను హెయిర్ కట్ చేపించుకుని పోయాను. పోయి అడిగితే ఎంత పై ఫ్రాంచైజీ అంటే చెప్తాడు సార్ 25 lakh రూపీస్. ఒక సలూన్ ఫ్రాంచైజీ తీసుకునేకి 25 lakh రూపీస్ ఉంది. ఇక్కడ 450 ప్రొడక్ట్స్ ఇచ్చే కంపెనీ ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు వెస్టీజ్ది. ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవ్వదా మీకు? 300 పీవీనా అని అప్లైన్కి తిడుతున్నారు, కంపెనీకి మేల్ పైన మేల్ పెడుతున్నారు. 300 పీవీ 300 పీవీ 300. 10,000 రూపీస్ సార్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేకి రెడీ లేదంటే ఆయన ఎక్కడ పని చేస్తాడు చెప్పండి? 10,000 రూపీస్ ఇంత పెద్ద బిజినెస్, 450 ప్రొడక్ట్స్ ది ఫ్రాంచైజీ దొరుకుతా ఉంది. ఇండియాస్ నంబర్ 1 కంపెనీ బ్రాండ్ ఫ్రాంచైజీ దొరుకుతోంది. ఒక కిరాణీ షాప్ ఓపెన్ చేసేకి 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్, ఒక పట్టు చీర షాప్ ఓపెన్ చేసేకి 25 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్, ఒక పాన్ షాప్ ఓపెన్ చేసి కూడా 50,000 to 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదండి. ఇక్కడ 300 పీవీ 300 పీవీ కంపల్సరీ. 300 పీవీ అందరూ ఈ రోజు నుంచి చేయాల్సిందే. 300 పీవీ చేస్తే మా ఇంటికి అవసరం లేదు సార్ అంత ప్రొడక్ట్. ఓకే, 100 పీవీ ప్రొడక్ట్ మీ ఇంటికి అవసరం ఉందా? ఓకే, ఇంకా 200 పీవీ ప్రొడక్ట్ రీటైల్ చేయాలి. మీరు ఉండేది రీటైల్ చేసే బిజినెస్ లో. మీరేం నాకు ఒక పర్సన్ అడిగాడు ఏమంటే, ఓ షబీర్ భాయ్, పెద్ద పెద్ద మాట్లాడతావు, నేనేం సోప్ అమ్మాలా ఇప్పుడు? నీ మాట విని పేస్ట్ అమ్మాలా నేను నీకు సోప్ అమ్మినట్లా కనపడతానా, పేస్ట్ అమ్మినట్లా కనపడతానా నేను నీకు అని అడిగాడు. నేను ఆయన ఏం చెప్పాను తెలుసా? ఐఎమ్ సో సారీ సార్, మీరు సోపు పేస్ట్ అమ్మే అట్లా కనపడతలేదు, మీరు హెలికాప్టర్ అమ్మినట్లా కనపడుతున్నారు. హెలికాప్టర్ అమ్ముతారా సార్ అని చెప్పా. ఉందా కెపాసిటీ? హెలికాప్టర్ అమ్మే ఉందేం సార్ మీకు కెపాసిటీ అని చెప్పా. ఏ హెలికాప్టర్ ఎవరు తీసుకుంటారండి, మళ్ళీ ఊరికే సోపు పేస్ట్ అమ్మురా అని చెప్పా. హెలికాప్టర్ అమ్మేకి అవుతుందా? హెలికాప్టర్ షోరూమ్ ఎక్కడ ఉంది తెలియదు మనకి. నేను సోప్ అమ్మాలా, నేను పేస్ట్ అమ్మాలా, మళ్ళీ ఏం అమ్ముతావు? హెలికాప్టర్ అమ్ముతావా, ఏరోప్లేన్ అమ్ముతావా? అవుతుంది అమ్మేకి? అవ్వదు కదా. మన నోరు మూసుకొని సోప్ అమ్ము. నేను సోప్ అమ్మాలా, నేను పేస్ట్ అమ్మాలా అంట. ఇంకేమమ్ముతావు? విరాట్ కోహ్లీ అయ్యి సోప్ అమ్మడా? టీవీలో వచ్చి అమితాబ్ బచ్చన్ అయ్యి మ్యాగీ అమ్ముతాడు. ఐశ్వర్యరాయ్ వెళ్ళి సోప్ అమ్ముతుంది. సమంత అయ్యి సోప్ అమ్ముతుంది. ముఖేష్ అంబానీ అయ్యి సోప్ అమ్ముతాడు రిలయన్స్ మార్ట్ లో. రతన్ టాటా అయ్యి టాటా ఉప్పు సాల్ట్ అమ్ముతాడు. మనమే మార్స్ నుంచి వచ్చామా? మనం సోప్ అమ్మాలా, మళ్ళీ ఏం అమ్ముతావు? జాబ్ చేస్తావా పోయి 10,000 రూపీస్ కోసం? వాళ్ళు కాళ్ళలో ఇచ్చిన పని చైలో చేసేకి జాబ్లో పోతారా? నేను సోప్ అమ్మాలి, నేను పేస్ట్ అమ్మాలి, ఇంకేం అమ్ముతారండి? విరాట్ కోహ్లీ తెలుసా? విరాట్ కోహ్లీ బీసీసీఐతో విరాట్ కోహ్లీది అగ్రిమెంట్ ఎంత తెలుసా సార్? 1 year కి 7 crore రూపీస్ మాత్రమే. 1 year యాన్యువల్ 7 crore రూపీస్ ఇచ్చేస్తే విరాట్ కోహ్లీకి ఎన్ని మ్యాచ్లు చెప్తారో అన్ని మ్యాచ్లు ఆడాల్సిందే విరాట్ కోహ్లీ, ఓన్లీ ఫర్ 7 crore రూపీస్. బట్ విరాట్ కోహ్లీ ఎవ్రీడే 4 crore రూపీస్ సంపాదనం చేస్తున్నాడు ఇప్పుడు ఎవ్రీడే 4 crore రూపీస్. మీరేమనుకున్నారు క్రికెట్ నుంచి కరోడ్పతి అయినాడా? నో, బ్యాటింగ్ నుంచి ఫేమస్ అయ్యాడు, సోపులు అమ్మి కరోడ్పతి అయ్యాడు. అర్థమైతే ఉందా? అమితాబ్ బచ్చన్ ఎన్ని ఫిల్మ్లు చేశారు, అంత ఫిల్మ్ నుంచి అంత కరోడ్పతి అవ్వలేదు. టీవీలో నవరత్న హెయిర్ ఆయిల్ అమ్మి కరోడ్పతి అయ్యారు, మ్యాగీ అమ్మి కరోడ్పతి అయ్యారు, డైరీ మిల్క్ చాక్లెట్ అమ్మి కరోడ్పతి అయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ వన్ థింగ్, నా దగ్గర పీపీటీ లేదు, ల్యాప్టాప్ ఆఫీస్లో ఉంది, నేను ఇంట్లో ఉన్నాను. లేదంటే మీకు ఒక పీపీటీ చూపించి చాలా మంచి మాటలు చెప్పేవాడిని నేను. వినండి, ఈ భూమి పైన కరోడ్పతి అవ్వాలంటే లైఫ్లో ఏదన్నీ కంపల్సరీ అమ్మాల్సిందే. అమ్మితే మాత్రమే కరోడ్పతి అవుతారు. నేను అమ్మును అంటే 15,000 20,000లోనే ఫినిష్ అయిపోతుంది లైఫ్.
అమ్మాలి. అందరూ అమ్ముతున్నారు. ఎవరెవరు ఈ ప్రపంచంలో కరోడపతిలు ఉన్నారో వాళ్ళందరూ అమ్ముతున్నారు. పాలిటీషియన్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ వరకు అమ్ముతున్నారు. బిజినెస్ మ్యాన్స్ నుంచి పాలిటీషియన్స్ వరకు అమ్ముతున్నారు. మనకేమైంది అమ్మేకి? నేను అమ్మాలా, నేను అమ్మాలా. మళ్ళీ ఏం చేస్తావన్నా? పొలంలో పోయి పొలంలో పోయి పని చేసి కరోడ్పతి అవ్వలేదు నువ్వు. ఏదేదో షాప్లో ఏసీ కరోడ్పతి అవ్వలేదు. ఏమేమో చేసి కరోడ్పతి అవ్వలేదు. మళ్ళీ అమ్మితే కరోడ్పతి అవుతారంటే అమ్మండి. అమ్మే దాంట్లో ఏమి తప్పలేదు. యు ఆర్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్, యు ఆర్ గివింగ్ సర్వీస్ టు ద సొసైటీ. ఇది అర్థం చేసుకోండి. నేను ఎవరికన్నా ఏమన్నా ప్రోడక్ట్ అమ్ముతున్నానంటే నేను గ్లూకోసమైన్ అమ్మడం లేదు, నేను కాల్షియం అమ్మడం లేదు. నేను ముందర కూర్చిన కస్టమర్కి జాయింట్ పెయిన్ ఉంది కదా 10 years 15 yearsలో, ఆ జాయింట్ పెయిన్ని క్లియర్ చేస్తున్నాను, సొల్యూషన్ ఇస్తున్నాను. అంటే నేను ఒక సర్వీస్ ఇస్తున్నాను. మీరు స్పిరులినా నోని నీమ్ ఇచ్చేది ఇంపార్టెంట్ కాదు. 20 years నుంచి షుగర్ నుంచి కష్టంలో ఉండే వాళ్ళని షుగర్ని దూరం చేస్తున్నారు కదా, అది సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళు రిటర్న్గా మీకు ఆశీర్వాదం ఇస్తారు. డబ్బు ఇంపార్టెంట్ కాదు. అర్థమవుతుందా? యు ఆర్ నాట్ సెల్లింగ్ సంథింగ్, యు ఆర్ గివింగ్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ద సొసైటీ విల్ మేక్ యూ కరోడ్పతి. రిమెంబర్ దిస్. సార్, మీరు కరోడ్పతి అవ్వాలంటే ఒకటే మైండ్లో పెట్టుకోండి, మాట్లాడండి. మాట్లాడండి. ఎంత మాట్లాడతారో అంత కరోడ్పతి. మాది ఎక్కడ షాప్ ఉన్నాయా? మాది ఎక్కడ షాప్ ఉన్నాయా? మనది షాప్ లేదు. మనం ఎక్కడ నిలబడతామో అక్కడే మా షాప్. మా షాప్కి డోర్స్ ఏమి తెలుసా? మా షాప్కి డోర్స్ ఏంటి తెలుసా? డోర్స్, ఈ ఈ లిప్స్ ఉన్నాయి కదా, ఇదే మా షాప్ డోర్స్. ఎప్పుడు వరకు ఓపెన్ ఉంటాయి? షాప్ ఓపెన్. ఎప్పుడు వరకు క్లోజ్ ఉంటాయి? షాప్ క్లోజ్. కస్టమర్ రారు. అందుకే నేను ఒక బుక్ రాశాను, ద రైజ్ ఆఫ్ ఎ నెట్వర్క్ లీడర్ అని. ట్రాన్స్లేషన్లో ఇచ్చాను. మేబీ ఇంకొక మంత్లో లాంచ్ చేస్తాను. దాంట్లో నేను ఒక పేజ్లో ఒక గోల్డెన్ స్టేట్మెంట్ రాశాను. ఏం తెలుసా? హిందీలో, జో బాత్ కరేగా ఓ రాజ్ కరేగా, జో బాత్ కరేగా ఓ రాజ్ కరేగా. ఎవరు మాట్లాడతారో వాళ్ళు రాజ్యం చేస్తారు. మాట్లాడాలి. మీరు వరల్డ్లో చూడండి, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, మీ ఎన్టీఆర్, వీళ్ళు చూడండి, వీళ్ళు మాట్లాడతారు. ఎలా బాగా మాట్లాడతారు తెలుసా? వాళ్ళది లాంగ్వేజ్ చూడండి, వాళ్ళు మాట్లాడేది చూడండి. వాళ్ళు ఏం చేశారు? యాక్టింగ్ చేశారా? యాక్టింగ్లో మాట్లాడారు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళందరూ అమ్మారు. మనం సోపం వల్ల ఏం మార్స్ నుంచి డైరెక్ట్ అర్త్లో వచ్చామా మనం? దయచేసి ఈ డైలమాలో ఉండొద్దండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నేను సోప్ అమ్మితే, నేను పేస్ట్, నేను చాలా బేసిక్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ బేసిక్ స్ట్రాంగ్ అయిపోతే ఏ పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. నేను నా బుక్లో రాసాను. ఏం తెలుసా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది కూడా నువ్వే అనుకుంటే వాళ్ళేమనుకోవాలి? అర్థమైందా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది కూడా నువ్వే అనుకుంటే వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళకు కూడా ఏమని అనుకునే వల్లండి. వాళ్ళు అనుకుంటేనే మజా. అర్థమైందా? వాళ్ళు ఏమనుకుంటారో అనేది కూడా మీరే అనుకోనేది, వీళ్ళేమనుకుంటారో అనేది కూడా మీరే అనుకోండి. అన్ని మీరే అనుకుంటే వాళ్ళేమనుకోవాలి మళ్ళీ? అందుకే హిందీలో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది. ఏం తెలుసా? ఆ హిందుస్థాన్ కా సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్ అంట. మాది పెద్ద రోగం ఏమంటే ప్రపంచం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది చాలా పెద్ద రోగం అనేది. ఎవ్వరు ఏమనుకుంటే కూడా మీకు ఉండే ప్రాబ్లం, మీ బైక్కి ఈఎంఐ, మీ కార్కి ఈఎంఐ, మీ ఇంట్లో రేషన్ ఎవ్వరు పంపిరు సార్. వాళ్ళు అనుకుంటా ఉంటారు. మీ పని మీరు చేయండి. ఫస్ట్ ఈ బిజినెస్ లో మీకు అవమానం చేస్తారు. సోప్ అమ్ముతాడు చూడు, పేస్ట్ అమ్ముతాడు చూడు, అది అమ్ముతాడు చూడు, ఇది అమ్ముతాడు చూడు అని అవమానం చేస్తారు. 6 months మీరు సోప్ అమ్మండి, స్పిరులినా అమ్మండి, నూనె అమ్మండి, ఫుడ్ ప్యాచ్ అమ్మండి, గ్యానోడర్మ్ అమ్మండి, ఫ్లాక్స్ ఆయిల్ అమ్మండి. 6 months అయినాక ఎవరు అవమానం చేశారో వాళ్ళే మీ పైన అనుమానం చేస్తారు. అనుమానం. ఈ 6 months నుంచి చేస్తున్నారంటే ఏమో ఉందిరా దీంట్లో. ఎవరు అవమానం చేశారో వాళ్ళే అనుమానం చేస్తారు. 2 years అయినాక మీరు క్రౌన్ డైరెక్టర్ అయినారా? ఎవరు అవమానం చేశారు, ఎవరు అనుమానం చేశారు, వాళ్ళే స్టేజ్ పైన వచ్చి మీకు సన్మానం చేస్తారు.
అర్థమైతే ఉందా? ఈ బిజినెస్ ది బ్యూటీనే అది. ఎవ్రీ బిజినెస్ నీడ్స్ 1000 days. నా ఫ్రెండ్ ఉన్నాడు సూరత్ లో, గుజరాత్ లో. ఆయన నేను వాళ్ళది చాలా పెద్ద శారీ షోరూమ్ ఉంది. మీకు ఈ సూరత్ లో శారీ చాలా బాగుంటాయి, సూపర్ ఉంటాయి. సో శారీ షోరూమ్ లో నేను వెళ్ళి మీటింగ్ అయింది. మీటింగ్ అయినాక ఫ్లైట్ 4 hours లేట్ అయిందని నా ఫ్రెండ్ షోరూమ్ లో పోయి ఊరికి కూర్చాను. ఆయన ఏమన్నా ఆ స్పెషల్ డిషెస్ తీసుకొని వస్తాడు తినేకి అని పోయి కూర్చాను. ఆయనకి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏమంటే, కాదురా మీరు గుజరాతీస్ ఎందుకురా, ఎక్కడ చూస్తే సక్సెస్ ఉంటుంది కదా మీ బిజినెస్, మీది స్పెషాలిటీ ఏంట్రా అని అడిగితే ఆయన చెప్పాడు ఏమంటే, షబీర్, 3 years మనము బిజినెస్ కి ఇస్తాం. ఏదైనా ఒక బిజినెస్ ఓపెన్ చేసామంటే ఆ బిజినెస్ కి 3 years ఇస్తాము, తీసుకోమేమి. 3 years ఆ బిజినెస్ మా టైం అడిగితే టైం ఇస్తాము, డబ్బు అడిగితే డబ్బు ఇస్తాము, ఏమేమి సాక్రిఫైస్ చేయాలని అడుగుతుందో అదన్నీ ఇస్తాం. 3 years. 3 years అయినాక 4th year నుంచి 400 years వరకు ఇచ్చింది తీసుకుంటాం. మనం ఏం చేస్తాము, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ బిజినెస్ ఓపెన్ చేసి 3 hours లో ఎంత ఇచ్చుంటామో డబుల్ రావాలి 3 hours లో మనకి. అందుకు మనం ఫెయిల్ అవుతున్నాం. మా దగ్గర పేషెన్స్ లేదు. వి డోంట్ హ్యావ్ పేషెన్స్. ఇప్పుడు జెన్జీ, ఈ జెన్జీ ఎలా ఉందంటే, ఈ ఏమనుకోద్దండి, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఈ రోజు పెళ్లి అయితే రేపు నాన్న అవ్వాలి వీడు, అంత అర్జెంటు. అందుకే టిక్ టాక్ లో వచ్చి డ్యాన్స్ చేస్తాడు, యూట్యూబ్ లో వచ్చి డ్యాన్స్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో డ్యాన్స్ చేస్తాడు. డబ్బు కావాలంట, డ్యాన్స్ చేస్తున్నాడు. అది ఏమేమో వచ్చేసింది రీల్. ఎక్కడ ఏదైనా ఒక మంచి 5 star హోటల్ దగ్గర అండ్ ఏమైనా కాఫీ తాగేకి పోతే, భోజనం చేసేకపోతే, బయట ఏదైనా ఒక మంచి ఈ యూనిక్ వింటేజ్ కార్లు ఉంటాయి. మీన్స్ కొన్ని హోటల్స్ దగ్గర షో కోసం వింటేజ్ కార్లు పెట్టింటారు. ఆ కార్ దగ్గర నిలబడేది, డ్యాన్స్ చేసేది. కచ్చా బాదాం బోలో కచ్చా. ఏం చేస్తున్నాడు, రీల్ చేస్తున్నాడు, రీల్. ఎందుకు రీల్? డబ్బు వస్తాయి. ఎక్కడ వస్తారు? వస్తుంది సార్. మొన్న హుబ్లీలో ఒక సిఎన్టీ చేశాను. ఒక మేడం, లేడీ, మా మా మదర్ ఏజ్ ఉంది ఆ అమ్మకి. ఆ మేడము ఆ కొడుకుకి తీసుకొని వచ్చింది. కొడుకు ఏజ్ ఎంత తెలుసా? 22 years. 22 years. సార్, నా కొడుకుకు కూడా మీ ఎలాగా చేయాలని అనుకున్నాను సార్. నా కొడుకు బెంగళూరులో పోయి హోండా షోరూమ్ లో జాబ్ చేస్తున్నాడు సార్, 25,000 వస్తుంది. ఆ, నా కొడుకుకి కొంచెం చెప్పండి సార్. వెస్టీజ్ చేయరా అంటే, అవన్నీ చాలా చూసాం పో అని నాకే తిడతాడు సార్. కొంచెం మీరు చెప్పండి సార్ అని పిలుచుకొని వచ్చింది మేడం. ఓకే పోన్లే అని నేను కూడా, యూత్ ఉన్నాడు కదా, యంగ్స్టర్స్ కి సపోర్ట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. కూర్చోపా చెప్పప్పా. నాకు కూర్చో టైం లేదు సార్, చెప్పండి అంటాడు. నేను కూర్చున్నా సార్, చెప్పండి, ఏం చెప్పండి. కాదప్పా, మీ అమ్మ చేస్తున్నాడు కదా వెస్టేజ్ బిజినెస్, అది మీ అమ్మకి సపోర్ట్ చేయరా కొంచెము. నీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ని మీ అమ్మకి మీట్ చెప్పి ఇలాంటి మీటింగ్ లో తీసుకుంటా. నువ్వు జాబ్ చేస్తూ చేస్తూ చెయ్యి ఇది. ఎందుకు అలా చేస్తావు అంటే, ఏమిస్తారు నాకు, ఏమిస్తారు సార్? ఆ, ఏం నేనేం ఇస్తామప్ప, గౌతమ్ బాలి సార్ ఇస్తారు. నువ్వు బిజినెస్ చేస్తే 10th కి ఇన్కమ్ వస్తుందంటే, నాకు 1 lakh rupees కావాలి, నెక్స్ట్ మంత్ ఇస్తారా అంటాడు. ఆయన లాంగ్వేజ్ చూడండి మాట్లాడేది. వాళ్ళమ్మ, సార్ 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 సారీ సార్, సారీ సార్, ఆయన అలాగే ఉన్నాడు. మేడం సారీ ఎందుకు అడుగుతారు? ఐ వాంట్ టు ఫేస్ దీస్ పీపుల్. ఈ జెన్జీకి నేను ఫేస్ చేయాలి. నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఎలా ఉన్నారు అని. నేను చెప్పాను, నాకు కూడా కొంచెం కోపం వచ్చేసింది ఒక 15 minutes మాట్లాడి. అప్పుడు నేను చెప్పాను, డ్రై, నీకు 15 years టైం ఇస్తాను రా. 15 years నీ కోసమే నేను చచ్చిపోను రా. 15 years వరకు, 15 years వరకు టైం ఇస్తాను. నువ్వు ఏం జాబ్ చేస్తున్నా కూడా ఆ జాబ్ నుంచి నువ్వు 1 crore rupees ఇల్లు కట్టాలి. దమ్ముంటే కట్టి చూపి నాకు. కట్టే అవ్వదు సార్ అంటే, నా దగ్గర రా. 5 years లోపల నీకు 1 crore rupees ఇల్లు కట్టించే కెపాసిటీ నా దగ్గర ఉంది, రా అని చెప్తే, లే, అవన్నీ అబద్ధం, కంపెనీ బంద్ అయిపోతుంది. 6 months టైం ఇస్తాను సార్. 6 months 1 crore ఇల్లు కట్టిస్తారా అంటాడు. నాకు 6 months లో 1 crore ఇల్లు కావాలంటే విన్ని. ఇది జెన్జీ, ఇలా ఉన్నారు. ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. మనకి కంపెనీ డబ్బు ఇస్తా ఉండేది ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? వాళ్ళని అర్థం చేపించేకి. బిజినెస్ అంటే ఏంటి, మాకు కంపెనీ డబ్బు ఇస్తా ఉండేది వాళ్ళని అర్థం చేపించేకి. మా సోప్ ఎవరు తీసుకోరు, వాళ్ళకి అర్థం చెప్పేయాలి ఎందుకు తీసుకోవాలి అని. మా పేస్ట్ ఎవరు తీసుకోరు, మా బిజినెస్ లో ఎవరు రారు, ఎందుకు రావాలి అని మనం అర్థం చెప్పేయాలి. దానికోసమే కంపెనీ డబ్బు ఇస్తా ఉండేది. అది అర్థం చెప్పించేకి రాదా మనకి, మాట్లాడేకి రావటం లేదా, నేర్చుకోవాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీకు కన్నడ రాదు,
రావాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, హెలికాప్టర్ డ్రైవ్ చేసేకి రాదు. ఏం చేయాలి? నేర్చుకుంటే హెలికాప్టర్ వస్తుంది, నేర్చుకుంటే ఏరోప్లేన్ వస్తుందంటే నేర్చుకుంటే మాట్లాడేకి రాదా? నేర్చుకుంటే 1,00,000 రూపీస్ తీసుకునే రాదా? 100% వస్తుంది, 100% వస్తుంది. నేర్చుకోవాలి. మా సౌత్ ఇండియాలో ఒకటి ప్రాబ్లం ఏముందంటే, సౌత్ ఇండియా నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, హోల్ సౌత్ ఇండియాలో ఒకటి ప్రాబ్లం ఉంది ఏమంటే, మనము ఎడ్యుకేషన్ పైన చాలా తక్కువ ఫోకస్ చేస్తాం. నార్త్ ఇండియాలో ఎందుకున్నారు అంబానీ, అదానీ, టాటా, బిర్లా, వీళ్ళందరూ నార్త్ ఇండియా నుంచి. ఎందుకు? అమిత్ షా, మోదీ అందరూ నార్త్ ఇండియా. ఎందుకు? వై? దే ఫోకస్ ఆన్ లెర్నింగ్, వి ఫోకస్ ఆన్ స్కూల్స్. మనం స్కూల్స్ బుక్ లో ఉండేది మాత్రమే చదువుతాము, అందుకే మనము జాబ్ లో ఫిక్స్ అయిపోయాము. వాళ్ళు బుక్స్ లో ఉండేది చదువురు, వాళ్ళు ప్రాక్టికల్ చదువుతారు, ట్రైనర్స్ ది ట్రైనింగ్స్ తీసుకుంటారు. అందుకే వివేక్ బింద్రా, సందీప్ మహేశ్వరి, స్నేహ్ దేశాయి, పెద్ద 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 మోటివేషనల్ స్పీకర్స్, బిజినెస్ కోచెస్ నార్త్ లోనే ఎందుకు ఉన్నారంటే అక్కడ వాళ్ళు చదువుతారు ఎక్కువ. మనం స్కూల్లో చదువుతాము, అందుకు జాబ్ కి పోతాము. మనం బిజినెస్ గురించి చదువుము, అందుకోసం మనము జాబ్ లోనే ఉంటాము. దానికోసం నేర్చుకోండి, బిజినెస్ ని నేర్చుకోండి. నేర్చుకుంటే 100% ఏమన్నా మీరు చేయవచ్చు అని చెప్తూ నా మాటని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాలా మేడం. వెల్కమ్ మేడం. ఎక్సలెంట్ గా, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మందికి ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కాదు, బయట ఏం జరుగుతా ఉంది అసలు మీరు ఒక స్టూడెంట్ గా ఉండి తీసుకోవడం, ఎవరిని స్టూడెంట్స్ ని యాక్సెప్ట్ చేయలేం ఒక పేరెంట్స్ గా ఉండి, కానీ దాన్ని దాటుకొని వచ్చిన దానికి ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంకా చూసే విధానం మారుంటది. మీరైతే చాలా మందికి మా టీమ్ లో తెలియదు సార్. ఈ రోజే 55%, 60% తెలియకనే మిమ్మల్ని ఈ రోజు చూస్తున్నారు. అందుకనే చాలా ఓకే. మెసేజెస్ అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈఎంసీఎం మెంబర్ గా ఉండి మాకు టైం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓన్లీ ఒక క్రౌన్ అబో మాత్రం జస్ట్ విష్ చేస్తారు సార్ ఓకే తొందరగా. మేడం. లీడర్స్, క్రౌన్ అబో లీడర్స్ జస్ట్ సార్ కి వెంటనే విష్ చేయండి. మీకు కో హోస్ట్ ఇచ్చున్నా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాట్లాడండి మేడం, వినబడుతుంది. ఓకే మేడం ఇది మ్యూట్ అయింది చూడండి, సౌజన్య మేడం ఇది మ్యూట్ అయింది. ఓకే సరే, గుడ్ మార్నింగ్ మా, మాట్లాడండి. ఓకే గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రావణి తాడిపత్రి, గ్రౌండ్ డైరెక్టర్ సార్. సార్ నేనైతే ఫస్ట్ 8% లో ఉన్నప్పుడు మీ స్పీచ్ అయితే విన్నాను సార్ అనంతపూర్లో. అప్పుడు ఒక విషయం చెప్పారు సార్, మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అంటే ఒకరింటికి వెళ్ళి ప్లాన్ చెప్తాము, ఆ ఏరియా కవర్ అవ్వన్నా అక్కడ లీడర్ అయితే వచ్చేసేనా అని వెళ్తాము. కానీ అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ చేయాలన్నా. వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు కూడా ఒక మంచి పొజిషన్ కి వస్తారని చెప్పారు. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది మా. అవునా మేడం, ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే సార్, తర్వాత వచ్చేసి మా హస్బెండ్ కూడా ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ బెంగళూరులో అటెండ్ చేశారు సార్. ఆ అవార్డ్ ఫంక్షన్ లో కూడా మా హస్బెండ్ వచ్చేసి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు సార్. అప్పుడు స్టేజ్ మీదకి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. విఎంసీఎం మెంబర్ ఆల్రెడీ అప్పటికే కంప్లీట్ చేశారు 2022 జూన్ లో అలాగా వచ్చారు సార్. అది చూసిన తర్వాతనే నాకు సపోర్ట్ ఇచ్చారు సార్. ఇంతమంది ల్యాక్స్ లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కదా, నువ్వు 10,000 అయినా ఎందుకు తీసుకోలేవు, ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది, నువ్వు చెయ్యి అనేసి నాకు సపోర్ట్ ఇచ్చారు సార్. అప్పటి నుంచి ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు కూడా 3 children సార్, సెకండ్ ట్విన్స్. వాళ్ళని చూసుకుంటూనే ఈ రోజు నేను ఈ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. కార్ కూడా అచీవ్ చేస్తున్నాను సార్. మీలాగే ఒక మంచి యూత్ ని క్రియేట్ చేయాలి, నా కింద కూడా యూత్ ఐకాన్ రావాలా అనేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. చాలా మంది లైఫ్ లో మంచి ఇన్కమ్ తెప్పించాలా, ఆరోగ్యపరంగా కూడా హెల్ప్ చేయాలా అనేది నా గోల్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అయితే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది మీ స్టోరీ.
చాలా సార్లు విన్నాను, చాలా సార్లు యూట్యూబ్ లో అయితే నేను వేస్తూ ఉంటాను సార్. మా జూమ్ లో కూడా మీ యొక్క సక్సెస్ ఓకే మా ఓకే చాలా టైమ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తెరాస్ కొంచెం హరి అప్, టైం అయింది కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. నేను థ్యాంక్ యూ సార్. ఈ టైంలో మాకు జూమ్ ఇచ్చిన దానికి. మా డౌన్లైన్ వాళ్ళు ఎంతో మంది ఓపెన్ అయి ఉంటారు. నాకు డబ్బు రాలేదు. ఒక్క సంవత్సరంలోనే నాకు లక్షలు రావాలన్నారు. ఈరోజు మీ మాట విని వాళ్ళు ఓపిక ఉండారని తెలుసుకున్నా. నా పేరు కళా తాడా, వెస్టేజ్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నాను. నిజంగానే వదిలిన వెస్టేజ్నే, ప్రాణం ఉన్న వరకు వెస్టేజ్లో నుంచి పోవాలని అనుకున్నాను. నీవు ఎలా మాకు ఈరోజు మైండ్ ఓపెన్ చేసినారంటే థ్యాంక్ యూ సార్. నిజంగానే థ్యాంక్ నీ యూ మేడం. టైం థ్యాంక్ యూ మాకు మేడం. ఇచ్చి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్. నెక్స్ట్ మా గుడ్ మార్నింగ్ సార్. నా పేరు గుడ్ మార్నింగ్. పద్మావతి గుడ్ మార్నింగ్ సార్. రత్నం. నా పేరు పద్మావతి ఓకే. రత్నం తడ, ప్రొడక్షన్ డైరెక్టర్. నేనైతే మీరు చెప్పిన పాయింట్ ఒకే ఒక పాయింట్ సార్. ప్రతి ఒక్కరూ గుర్రానికి గంతలు కట్టుకుంటారు కదా, మీరు చెప్పారు అది తెలుగులో కరెక్ట్ గా చెప్పలేకపోయారు. ఎస్ సార్. గుర్రానికి గంతలు కట్టుకున్నట్టుగా మనం ఈ బిజినెస్ చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు సార్. ఎస్ సార్. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్ సార్ అది. సరే సార్, నాన్న మాకు అవునా? ఓకే, గ్రేట్ సార్. గ్రేట్ 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 సార్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మీ ఈ ఆశ- అవకాశం మీరు చెప్పిన మాటల వల్ల ప్రతి ఒక్కరూ దీని మీద ఇంప్రెషన్ అయ్యి ప్రతి ఒక్కరు కంటిన్యూ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, సార్. మీ ఆశీర్వాదం మీ డాటర్ కి మాత్రమే కాదు, మనకి కూడా ఉండాలి. మనకి అందరికీ ఉంటా సార్. ఎప్పుడు మేము వెస్టేజ్ గురించే ఉంటాం కానీ వేరేదేమి ఉండదు సార్ మా ఫ్యామిలీలో ఇప్పుడు. ఎస్ సార్. ఎస్ సార్. కానీ ఫస్ట్ Yes, ఎనిమి yes, నాకు నానే ఫస్ట్ చేసేటప్పుడు. చూడండి, మా నాన్న కూడా అలాగే ఇక వింటున్నారు అక్కడ బయట. నేను చెప్తా ఉండేది, నాకు చెప్పారు, నువ్వు సోపు పేస్ట్ అమ్మాలంటే నువ్వు నా ఇంట్లో ఉండే అవసరం లేదు, ఇంటి వదిలేసిపో అని చెప్పారు. నేను అప్పటి నుంచి బయటనే ఉన్నాను, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. బయట పో అని చెప్పారు కదా, నేను బయటే ఉన్నాను, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో సార్, థ్యాంక్ యూ సో Thank you, మచ్ సార్. thank you. Thank you, వెరీ Daddy. నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ సంప్రీత గుడ్ సార్. ఈ మార్నింగ్. రోజు మీకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ సార్. మీరు ఒక Thank you, మాట చెప్పారు, ప్రతిరోజు నేర్చుకోవాలని చెప్పి. సో ప్రతిరోజు లర్నింగ్ లో ఉండాలని నేను డిసైడ్ అయినాను సార్. నెక్స్ట్ పుట్టిన వెస్టీజ్, చచ్చిన వెస్టీజ్ అని చెప్పినారు చూడండి, ఆ మాట నేను చాలా చాలా ఇన్స్పైర్ అయినాను సార్. ఎందుకంటే Thank you, ప్రతి ఒక్క బిజినెస్ గురించి చెప్పేటప్పుడు సోపులు అమ్ముతావా, పేస్ట్లు అమ్ముతావా అని చెప్పి అడిగినారు. నాది కూడా MBA కంప్లీట్ అయింది. ఎక్కడికైనా వెళ్ళి చెప్పేటప్పుడు సోపులు అమ్మే బిజినెస్ అని చెప్పి కిండల్ చేసేవాళ్ళు, ఊర్లు తిరిగే బిజినెస్ అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు దేశాలు తిరుగుతున్నామంటే కారణం వెస్టేజెస్ సార్. గ్రేట్ మ్యామ్. గ్రేట్ గ్రేట్. So, thank you. కంగ్రాచులేషన్. గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. Good morning, థ్యాంక్ యూ sir. సో Good మచ్ morning. సార్. సో మిమ్మల్ని బెంగళూరు అవార్డ్ ఫంక్షన్ లో దూరంగా చూడడం తప్పితే దగ్గర వెళ్ళలేదు సార్. ఈ రోజు క్లోజ్ గా చూస్తున్నాం సార్. చాలా చాలా థ్యాంక్స్. సో మీ యొక్క Thank you, sir. ప్రతి ఒక్క వర్డ్ కూడా టీమ్ కి చాలా ఇన్స్పిరేషన్ సార్. యాజ్ అ స్టూడెంట్ గా ఒక వ్యక్తి ఎలా ఛాలెంజ్ ఎదుర్కొని ముందుకు రావడం, ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఎలా ఛాలెంజెస్ ఎదుర్కోవడం అన్ని కూడా మీలో చూసాం సార్. గ్రేట్ సార్. Yes, sir. ఖచ్చితంగా దాన్ని ఫాలో చేస్తే మేము అచీవ్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు హరిత సార్. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. చాలా గ్రేట్ గా ఉంది సార్ సెక్షన్ అయితే. నాకైతే బాగా నచ్చిన పాయింట్, చాలా వరకు అమ్మాలి, సెల్లింగ్ చేయాలంటారు కదా, కానీ ఇక్కడ సర్వీస్ చేయాలనే వర్డ్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క వర్డ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాయింట్స్ చాలా వరకు క్లియర్ గా చెప్పారు సార్. చాలా యూస్ఫుల్ గా ఉంది ఈరోజు సెక్షన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లేడస్ మంత్ ఎండ్ మనకి ఫుల్ ఎనర్జీ ఇంకా 2 days లో కదా. మనం చూసిన విధానం, ఈ రోజు కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా అర్థమైంటది. ఇప్పుడు చూసిన విధానం చేంజ్ అయింది. వెస్టేజ్ ని చూసిన విధానం ఏంది, ఇంకా మీద చూడబోయే విధానం ఏంది అనేది చాలా మందికి అర్థమైంటది.
మన గ్రేట్ విఎంసీఎం లీడర్ గా ఉండి సార్ మన టీం కి ఈరోజు చాలా నాలెడ్జ్ ఇచ్చారు. కరెక్ట్ గా ఈ నాలెడ్జ్ ని మనం తీసుకున్నాం కదా, ఇంకా మన లైఫ్ లైన్స్ కి ప్రోడక్ట్స్ అమ్మడం కాదు ప్లాన్ అమ్మాలని చెప్పారు. నాకు ఆ పాయింట్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే మనం కన్విన్స్ చేసి ప్రోడక్ట్స్ మీదే ఫోకస్ చేస్తుంటాం పాయింట్స్ యాడ్ చేయడానికి, కానీ ప్లాన్ అమ్మితే మనతో డిపెండ్ అవ్వదు. చాలా మంది లీడర్స్ ని క్రియేట్ చేసి మనము ముందుకెళ్ళొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.